Welcome nursing aspirants. Today we will discuss about one of the important topic, integumentary system. ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ వచ్చేసి మనకు సిలబస్లో మెడికల్ సర్జికల్ నర్సింగ్లో స్పెషాలిటీస్ ఉంటాయి కదా. అంటే లైక్ మనకు తెలుసు మెడ్ సర్జ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటారు. మెడికల్ సర్జికల్ నర్సింగ్ 1, మెడికల్ సర్జికల్ నర్సింగ్ 2 అని చెప్పేసి. దాంట్లో కూడా సిలబస్ వైజ్గా మనకు తెలుసు మనము మెడ్ సర్జ్ 1లోను మెడ్ సర్జ్ 2లోను అన్ని సిస్టమ్స్ ఉంటాయి కదా మన బాడీలో, ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టము. ఆ సిస్టమ్స్ అన్నిటినీ మనం కవర్ చేస్తాము. టోటల్గా మెడికల్ సర్జికల్ నర్సింగ్ అంటే వీఆర్ రీడింగ్ ఆల్ ద సిస్టమ్స్లో వాటి యొక్క అనాటమీని మనం కవర్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మనము దాంట్లో వచ్చేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ యొక్క డిసీజ్ కండిషన్స్, డిఫెక్ట్స్ ఇలాంటివన్నీ కూడా మనం చదువుతాం. అలా మనము ఈరోజు ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ గురించి తెలుసుకుంటున్నాం. అలాగే ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కండిషన్ బర్న్స్ కూడా ఉంది కదా, దాన్ని కూడా ఇందులోనే మనము కవర్ చేస్తాం. ఈ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ చెప్పుకునేటప్పుడు మనం ఇందులో ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ గురించి, తర్వాత బర్న్స్ గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్పుకుని యాజ్ వెల్ యాజ్ దీనికి రిలేటెడ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటటువంటి క్వశ్చన్స్ని మనం చెప్పుకుంటాం. ఓకే, సో వీ విల్ గో టు ద టాపిక్. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు స్టాఫ్ నర్స్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఈ కోర్సు తీసుకోవచ్చు. కేవలం 1500 రూపాయలకే స్టాఫ్ నర్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ యొక్క సిలబస్ ప్రకారం ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా టెస్ట్లు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే చాలా క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సిలబస్ ప్రకారం ఇంకా చాలా క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తాం. అంతేకాకుండా మీకు టెస్ట్లు కూడా పెట్టడం అయితే జరుగుతుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయినట్లయితే యాప్లో హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. క్రింద మీకు స్టోర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే యాప్లో ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని కోర్సులు కూడా కనిపిస్తాయి. అందులో మీరు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సు తీసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టాఫ్ నర్స్ యొక్క పూర్తి కోర్స్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. 1 year వ్యాలిడిటీతో మీకు 1500 రూపాయలకే ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది. ఇక్కడ మీకు బై నౌ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఈ యొక్క స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అనేది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాకుండా నర్సింగ్ రిలేటెడ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికీ కూడా ఈ కోర్సు మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కనుక తప్పకుండా ఉపయోగించుకోండి. So here we are discussing the questions. So which of the following, the first one is, which of the following is not a possible systemic clinical manifestation of severe burns? Severe ga burns అయినటువంటి patient లో you see here, which of the following is not a possible systemic clinical manifestation? మనకి బర్న్స్ అనే ఒక టాపిక్ని తీసుకున్నప్పుడు మనకు తెలుసు ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ అనగానే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, మనం ఇందులో వెరిఫై చేయాల్సిన టాపిక్ ఏంటి అని అంటే మేజర్ టాపిక్ వచ్చేసి బర్న్స్. సో కాబట్టి మిగతావన్నీ కూడా డెర్మటైటిస్ ఇలాంటివన్నీ కూడా మైనర్ టాపిక్స్. సో బర్న్స్ని మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇందులో వచ్చేటటువంటి ఎప్పుడైతే ఒక పర్సన్ బర్న్స్కి ఎక్స్పోజ్ అవుతాడో, అది ఫిజికల్ బర్న్స్ కావచ్చు, అంటే నథింగ్ బట్ ఏమంటాం కెమికల్ బర్న్స్ కావచ్చు, థర్మల్ బర్న్స్ కావచ్చు, ఇలా ఏ బర్న్కి ఇంజురీకి అయినా కూడా వచ్చేటటువంటి ఏమంటాము క్లినికల్ మేనిఫెస్టేషన్స్ అనేటివి ఎస్పెషల్లీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో మనకి ఫిజియలాజికల్ ఉంటాయి, మెటబాలిక్ ఉంటాయి, అలా డిఫరెంట్ ఉంటాయి కదా. అందులో ఇక్కడ వచ్చేటటువంటి పాసిబుల్ సిస్టమ్ వైజ్లో వచ్చేటటువంటి క్లినికల్ మేనిఫెస్టేషన్ అండ్ కాదంట ఆఫ్ సివియర్ బర్న్స్. అంటే ఇక్కడ ఏమడుగుతున్నారు క్వశ్చన్లో అంటే పర్సన్ వచ్చేసి సివియర్ బర్న్స్కి ఎక్స్పోజ్ అయ్యాడు అంటే ఉన్నటువంటి బర్న్స్ ఏ టైప్ ఆఫ్ బర్న్స్, మైల్డ్ మోడరేట్ కాదు, సివియర్ టైప్ ఆఫ్ బర్న్స్ వచ్చాయి పేషెంట్కి, అంటే సివియర్గా బర్న్ అనేది జరిగింది. అలా సివియర్గా బర్న్ జరిగినప్పుడు అందులో వచ్చేటటువంటి సిస్టమిక్ మేనిఫెస్టేషన్స్ అంటే ఏంటి, మన బాడీలో బర్న్స్ అనేది జరిగినప్పుడు, అంటే జనరల్గా ఒక హ్యూమన్ బాడీలో బర్న్స్ అనేది జరిగినప్పుడు సిస్టమ్ వైజ్గా కొన్ని చేంజెస్ వస్తాయి. లైక్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ చేంజెస్ అంటాము, ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ చేంజెస్ అంటాము, రీనల్ సిస్టమ్ చేంజెస్ అంటాము. ఇలా సిస్టమ్ వైజ్గా వచ్చేటటువంటి చేంజెస్లో ఒకటి కాదు, విచ్ ఈజ్ నాట్ ఏ పాసిబుల్ సిస్టమిక్ క్లినికల్ మేనిఫెస్టేషన్. ఒక పాసిబుల్ సిస్టమిక్ క్లినికల్ మేనిఫెస్టేషన్ కానిది ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. You see here we have got 4 options here. The first option is insulin resistance. Second option hypermetabolism. Third option is sepsis and fourth option is systemic hypertension. You see here మనకి పేషెంట్లో ఎప్పుడైతే బర్న్స్ జరుగుతాయో
బర్న్స్ అంటే సివియర్ బర్న్స్ ఉన్నప్పుడు ఆ సిస్టమిక్గా వచ్చేటటువంటి మేనిఫెస్టేషన్స్లో జిఐ సిస్టమ్ చాలా ఎక్కువగా అఫెక్ట్ అవుతుంది. జిఐ సిస్టంలో జనరల్గా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? నథింగ్ బట్ గ్యాస్ట్రిక్ సెక్రెషన్స్ అన్నీ ఎక్కువ కావడం, ఇలా ఇంటెస్టైన్స్ అన్నింటిలో కూడా ప్రాబ్లం రావడం, ఇలాంటి సిస్టమ్స్ ఉంటాయి. అటువంటిప్పుడు ప్యాంక్రియాస్ వెరీ హైలీ రెసిస్టెంట్, అంటే చాలా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యేటటువంటి అంటే తత్వము ప్యాంక్రియాస్కి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఇమ్మీడియట్గా అంటే వెరీ లో గ్రేడ్ బర్న్స్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా ఇన్సులిన్ సెక్రెషన్ అనేది ఎవరు చేస్తారు? ప్యాంక్రియాస్ చేస్తుంది. సో ఆ ప్యాంక్రియాస్ అనేది దెబ్బతింటుంది కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. సిస్టమిక్ మేనిఫెస్టేషన్లో పేషెంట్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ హైపర్ మెటబాలిజం. మనకు బర్న్ ఇంజురీ అంటేనే మనకు తెలుస్తుంది కదా, ఇందులో మెటబాలిక్ చేంజెస్లో యాక్చువల్గా మెటబాలిజం అనేది సెల్స్లో పెరిగిపోతుంది. హైపర్ మెటబాలిజం స్టేట్కి వెళ్ళిపోతాయి సెల్స్ అన్ని. కాబట్టి హైపర్ మెటబాలిజంలో కూడా ఉంటుంది. అంటే సివియర్ బర్న్స్లో వీ కెన్ సీ ఈవెన్ హైపర్ మెటబాలిజం. సెప్సిస్ ఎందుకు వస్తుంది? బ్లడ్ అంతా కూడా కోయాగులేషన్ సిమ్టమ్స్లోకి వెళ్ళిపోయి తర్వాత కార్డియోవాస్కులర్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇన్ఫెక్షన్ యొక్క ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పేషెంట్ క్యాన్ ఈవెన్ గో ఫర్ సెప్సిస్ ఇక్కడ. సో ఈ నెక్స్ట్ వచ్చేసి సిస్టమిక్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి? నథింగ్ బట్ మొత్తం సిస్టమ్ అంతా కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంతా కూడా ఎక్కువ బ్లడ్ ప్రెషర్తో ఉంటుంది అంటున్నారు. కానీ మనకి బర్న్స్లో ఏం జరుగుతుందంటే సిస్టమిక్ హైపోటెన్షన్ జరుగుతుంది. అంటే నార్మల్గా పేషెంట్కి సివియర్ బర్న్స్ అనేది జరిగినప్పుడు హైపోటెన్షన్ ఉంటుంది, అంటే లో బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది, అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే సిస్టమిక్ హైపర్ టెన్షన్ అన్నారు, అంటే ఇంక్రీజ్డ్ బ్లడ్ ప్రెషర్ అన్నారు. ఇలా ఇంక్రీజ్డ్ బీపీ ఎప్పుడైతే ఉంటుందో అది మనకి సివియర్ బర్న్స్లో ఉండదు. కాబట్టి ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, సిస్టమిక్ హైపర్ టెన్షన్. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాసిబుల్ సిస్టమిక్ క్లినికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ సివియర్ బర్న్స్ ఉన్నప్పుడు సిస్టమిక్ క్లినికల్ మేనిఫెస్టేషన్లో ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఏది అంటే సిస్టమిక్ హైపర్ టెన్షన్. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకే, నెక్స్ట్ we will move on to the next one. Burn severity is assessed with. బర్న్స్ యొక్క సివియారిటీని దేంతో అసెస్ చేస్తారు అని అడుగుతున్నారు. యాక్చువల్లీ మనము బర్న్స్ని అసెస్మెంట్ని తీసుకుంటే వీ హ్యావ్ మెయిన్లీ 2 మెథడ్స్ ఆఫ్ అసెస్మెంట్. బర్న్స్ని మనము ఎంత డిగ్రీ ఆఫ్ బర్న్స్ అయ్యింది, బర్న్స్ని మనం డిగ్రీస్లో మెజర్ చేస్తాం కదా, ఎంత డిగ్రీ ఆఫ్ బర్న్స్ అయ్యింది అని మెజర్ చేసేటప్పుడు మనం 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేస్తాం. వన్ ఈజ్ ఫస్ట్ మెథడ్ ఈజ్ ఐ విల్ రైట్ యూ హియర్. అంటే నార్మల్ మెథడ్స్ అంటే ఒరిజినల్ మెథడ్స్ ఏంటి అని నేను రాస్తాను ఇక్కడ. ఐ విల్ రైట్ ఇట్ డౌన్ క్లియర్లీ. లండ్ అండ్ బ్రౌడర్ మెథడ్ అంటాం. లండ్ అండ్ బ్రౌడర్ మెథడ్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పాల్మార్ మెథడ్ ఒకటి. లండ్ అండ్ బ్రౌడర్ మెథడ్ ఒకటి, పాల్మార్ మెథడ్ ఒకటి వచ్చేసి 2 మెథడ్స్ ఉంటాయి. ఈ లండ్ అండ్ బ్రౌడర్ మెథడ్, పాల్మార్ మెథడ్ అనే 2 మెథడ్స్లో ఏంటి అని అంటే లండ్ అండ్ బ్రౌడర్ మెథడ్లో అతను ఒక ఫార్ములా ఇచ్చాడు. రూల్ ఆఫ్ 9 అంటాం కదా, మన రూల్ ఆఫ్ 9లో మనం ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. రూల్ ఆఫ్ 9 అంటే నథింగ్ బట్ రూల్ ఆఫ్ 9లో హెడ్లో 9, తర్వాత హెడ్ అండ్ నెక్ కలిపితే 9, యాంటీరియర్ అప్పర్ లింబ్లో 9, తర్వాత లోయర్ అలా ఒక్కొక్క పార్ట్కి ఇంత అని చెప్పేసి క్యాలిక్యులేషన్స్ ఇచ్చాడు కదా, దీన్ని లండ్ అండ్ బ్రౌడర్ మెథడ్ అంటాం. పాల్మార్ మెథడ్ అంటే ఎంత సర్ఫేస్ ఏరియా, బాడీ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అయ్యిందో దాన్ని పామ్తో మెజర్ చేస్తే ఎన్ని పామ్స్ ఉంటే అన్ని అంత రేషియో అని చెప్పేదాన్ని పాల్మార్ మెథడ్ అంటాం. ఈ 2 మెథడ్స్లో కూడా మనము బాడీని ఎలా అంటే ఎంత బాడీ ఏరియాలో బర్న్స్ అయింది, ఎంత డెప్త్ ఉంది, అంటే నథింగ్ బట్ బర్న్స్ ఎంత అయ్యింది అని తెలుసుకోవడానికి ఎస్పెషల్లీ మనము దేన్ని మెజర్ చేస్తాము అంటే వీఆర్ మెజరింగ్. ఈ 2 మెథడ్స్లో కూడా మనం మెజర్ చేసేదాన్ని ఏంటి అంటే బాడీ సర్ఫేస్ ఏరియా బిఎస్ఎఫ్ అంటాం. బాడీ సర్ఫేస్ ఏరియా బిఎస్సి, బాడీ సర్ఫేస్ ఏరియాని మనం మెజర్ చేస్తాం. సో బాడీ సర్ఫేస్ ఏరియానే కదా మనం రూల్ ఆఫ్ 9లో హెడ్ అండ్ నెక్ యొక్క సర్ఫేస్ ఏరియా కవర్ అయితే 9 అని అలా మెజర్ చేసేదాన్ని మనము లండ్ అండ్ బ్రౌడర్ మెథడ్ అంటాము. అలా కాకుండా ఓన్లీ ఎంత పామార్ ఏరియా, ఒక పామ్తో మనము ఇన్ని పామ్స్ 3 పామ్స్ సర్ఫేస్ కాలింది అనే దాన్ని అలా మొత్తానికి మెజర్ చేసేది మనం ఎలా మెజర్ చేస్తామంటే బాడీ యొక్క సర్ఫేస్ ఏరియాని మెజర్ చేస్తాము. ఇదే కాకుండా ఇంకొకటి కూడా ఉంది, అంటే నథింగ్ బట్ ఇది సర్ఫేస్ ఏరియా ప్రకారం మెజర్ చేసేది. డెప్త్ ఆఫ్ ద బర్న్స్ అండ్ సివియారిటీ ఆఫ్ ద బర్న్స్ కూడా చూస్తాం. డెప్త్ ఆఫ్ ద బర్న్స్ అంటే ఏంటంటే ఎన్ని లేయర్స్ ఆఫ్ ద స్కిన్ అనేవి ఇన్వాల్వ్ అయ్యాయి. డెప్త్ ఆఫ్ ద స్కిన్లో ఏంటంటే సూపర్ఫిషియల్,
ఇంటర్మీడియట్ అండ్ హై గ్రేడ్ అంటే ఏమంటారు డెప్త్ అంటాం, ఇన్ డెప్త్ అంటాం. అలా సూపర్ఫిషియల్లో ఓన్లీ ఎపిడర్మిస్ డెర్మిస్ మాత్రమే ఉంటుంది. వేరే అదే చిన్న చిన్న అంటే నథింగ్ బట్ సూపర్ఫిషియల్ బర్న్స్ అలా అంటాం. సో ఇలాంటి బర్న్స్లో మనకి డెప్త్ ఆఫ్ ద బర్న్స్ ప్రకారం మెజర్ చేసేవి అవి. అలా కాకుండా మెజర్ చేసేది అంటే నథింగ్ బట్ మనకి ఎంత సర్ఫేస్ ఏరియా ఇన్వాల్వ్ అయింది అని మెజర్ చేసేదాన్ని బర్న్స్ యొక్క సివియారిటీని మనం మెజర్ చేస్తాం. ఓకే, బర్న్స్ సివియారిటీ కెన్ బి మెజర్డ్ బై, you see here, burn severity is assessed by burned surface area, nothing but mana burned surface area of the body. And next one, depth kuda measure chestamani cheppanu kada. So enni layers of skin involve ayyindi ani measure chesi danni depth antamu. Body parts affected, ఏ బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అయ్యాయి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని బాడీ పార్ట్స్ అంటే లైక్ ఫేస్ ఇలాంటి బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఫేస్ అనేది చాలా స్మాల్ ఏరియా అయినా కూడా మనం 9 ఇస్తాం. అలా ఎందుకు అంటే కొన్ని పర్టికులర్ బాడీ పార్ట్స్లో సెన్సిటివ్ ఆర్గాన్స్ ఉండేటటువంటి పార్ట్స్లో బర్న్స్ జరిగితే కొంచెం సివియారిటీ ఇంక్రీజ్గా ఉంటుంది. కాబట్టి డెప్త్ ఆఫ్ ద బాడీ పార్ట్, డెప్త్ కూడా ఇంపార్టెంటే, బాడీ పార్ట్స్ ఏవైతే అఫెక్ట్ అయ్యాయో అవి కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ బర్న్స్ యొక్క సివియారిటీని మనం మెజర్ చేయడానికి బర్న్స్ సర్ఫేస్ ఏరియా అనేది ఒకటి ఇంపార్టెంట్, డెప్త్ కూడా నెససరీ, బాడీ పార్ట్స్ కూడా అఫెక్టెడ్. సో ఇవన్నీ కలిసి వచ్చేలాగా మనకి ఆప్షన్ ఏముంది, ఆల్ ఆఫ్ ద అబవ్ ఉంది. కాబట్టి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబవ్ ఇస్ ద right answer here. Okay, so burn severity is assessed by surface area of the burns as well as depth of the burns and body parts affected. So these three are all the right answers, hence our right answer is option D, all of the above. Okay, and next one, so burn injury to which of the following area considered to be the largest as per rule of 9. So ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారంటే క్వశ్చన్లో బర్న్ ఇంజూరీ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియా, కింద ఇచ్చినటువంటి ఏరియాస్లో ఏ ఏరియాలో కన్సిడర్ టు బి ద లార్జెస్ట్ ఏరియా, ఈ ఇచ్చినటువంటి ఏరియాస్లో లార్జెస్ట్ లేదా హైయెస్ట్ గ్రేడింగ్ ఏంటి ఉంది అకార్డింగ్ టు రూల్ ఆఫ్ 9 ప్రకారం అని అంటున్నారు. యూ సీ హియర్ మనకు రూల్ ఆఫ్ 9 మనం తీసుకుంటే ఇలా హెడ్ తీసుకుంటే అండ్ యూ సీ హియర్ ఇఫ్ దిస్ ఇస్ ద చెస్ట్ రీజియన్, ఇఫ్ దిస్ ఇస్ ద లోయర్ రీజియన్, ఇఫ్ దిస్ ఆర్ ద లోయర్ ఎక్స్ట్రిమిటీస్ లాగా వీటిని కన్సిడర్ చేసుకుంటే ఇవి అప్పర్ ఎక్స్ట్రిమిటీస్ లాగా. జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ సేక్ ఐ వాస్ డ్రాయింగ్ లైక్ దిస్. యూ సీ హియర్ హెడ్ అండ్ నెక్ని కవర్ చేసేది 9%, రైట్. ఇక్కడ వచ్చేసి రైట్ హ్యాండ్కి వచ్చేసి 9%, లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసి 9%. అండ్ అప్పర్లో ఇది ఉంది కదా చెస్ట్లో యాంటీరియర్ ఏమంటారు అప్పర్ లోయర్ అంటాం. అప్పర్లో వచ్చేసి మళ్ళీ యాంటీరియర్లో 9%, పోస్టీరియర్ బ్యాక్ సైడ్ 9%, యాంటీరియర్ 9%, పోస్టీరియర్ 9%. ఇక్కడ కూడా లోయర్ అబ్డామెన్లో బిలో ద డయాఫ్రమ్ దగ్గర నుంచి యాంటీరియర్ 9%, పోస్టీరియర్ 9%. లెగ్స్లో కూడా లెగ్స్ని మనం ఇలా డివైడ్ చేసుకుంటే థై రీజియన్లో 9%, లోయర్ ఎక్స్ట్రిమిటీ అంటే ఫ్రమ్ నీ నుంచి కిందికి 9%, ఇక్కడ 9%, ఇక్కడ 9%. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ అనమాట. ఫ్రంట్లో 4.5, బ్యాక్లో 4.5 అలా. ఓకే, ఇలా చూస్తే దీన్ని కౌంట్ చేస్తే చూడండి ఎంత అవుతుంది టోటల్గా 9 1 2 3 4 5 6 7 8 9 10 11 nines 99. You see here 11 nines 99 కదా. ఇక్కడ పెరీనియల్ ఏరియాకి ఇట్ క్యారీస్ 1%. సో టోటల్గా 99 + 1 టోటల్లీ 100%. ఇలా టోటల్ బాడీ సర్ఫేస్ ఏరియాని మనము 9 అనే నంబర్ కౌంట్ తోటి మనం మెజర్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఏమంటామంటే రూల్ ఆఫ్ 9 అంటాం. ఈ రూల్ ఆఫ్ 9ని ప్రపోజ్ చేసింది, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే లండన్ బ్రౌడర్ అంటాం. అందుకే దీనికి ఏమని పేరు అంటే లండన్ బ్రౌడర్ మెథడ్ అని చెప్పేసి అంటారు దీన్ని. ఈ లండన్ బ్రౌడర్ మెథడ్ని మనం బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ని మనము క్లియర్ చేద్దాం. యు సీ హియర్ యాంటీరియర్ అప్పర్ చెస్ట్, యాంటీరియర్గా ఉండేటటువంటి అప్పర్ చెస్ట్ గ్రేడింగ్ ఎంత 9, మనకు వచ్చిన మార్క్స్ ఎంత ఇక్కడ 9. ఫేస్ అండ్ నెక్లో మార్క్స్ ఎంత ఇక్కడ కూడా 9. నెక్స్ట్ వన్ రైట్ లెగ్ మొత్తం అన్నారు. రైట్ లెగ్ మొత్తంలో 9 + 9 టోటల్లీ హియర్ 18%. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ ఆర్మ్లో ఎంత టోటల్ పర్సంటేజ్ ఓన్లీ 9. యు సీ హియర్ అమాంగ్ ఆల్ ఆఫ్ దిస్ హైయెస్ట్ లేదా లార్జెస్ట్ ఏరియా ఏది రైట్ లెగ్ క్యారీస్ ద హైయెస్ట్ గ్రేడింగ్. ఇక్కడ ఉండేటటువంటి అన్ని పార్ట్స్లో లార్జెస్ట్ ఏరియా ఏది బర్న్ అయ్యి ఉంది అంటే రైట్ లెగ్ బర్న్ అయ్యి ఉంది. దాన్ని ఆప్షన్ సి,
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా మీకు ఇలా పార్ట్స్ ఇచ్చినప్పుడు మీకు ఇలా కన్ఫ్యూజన్ ఉంటే ఇలా ఫస్ట్ మీరు డివైడ్ చేసుకొని ఇప్పుడు మీకు ఈజీగా దీన్ని చేసుకోవచ్చు. కాబట్టి బెటర్ యూ ఫాలో ఇట్. టైం టేకింగ్ అయినా కూడా మీరు ఇలా ఫాలో అవ్వండి, లేదంటే దీన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి, తర్వాత దీన్ని మీరు టాలీ చేసుకోవడం నేర్చుకోవాలి. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ we will move on to the next question. A client is admitted with a burn injury. సో ఒక క్లయింట్ ఏమైంది, బర్న్ ఇంజురీతో అడ్మిట్ అయ్యాడు. టు బోత్ ఆఫ్ హిస్ అప్పర్ ఎక్స్ట్రిమిటీస్ రెండింటికి కూడా బర్న్ అయి ఉన్నాయంట. అప్పర్ ఎక్స్ట్రిమిటీస్ ఒక్కొక్కటి ఎంత క్యారీ చేస్తుంది, 9. ఈచ్ అప్పర్ ఎక్స్ట్రిమిటీ 9, రైట్. వాట్ ఈస్ ద టోటల్ బాడీ సర్ఫేస్ ఏరియా అఫెక్టెడ్? సో ఇక్కడ పేషెంట్ని మనం తీసుకున్నప్పుడు ఇలా రైట్ ఆర్మ్లో ఎంత, 9. లెఫ్ట్ రైట్ అప్పర్ ఎక్స్ట్రిమిటీ, లెఫ్ట్ అప్పర్ ఎక్స్ట్రిమిటీ 9. సో వాట్ ఈస్ ద టోటల్ బాడీ సర్ఫేస్ ఏరియా? టోటల్ అంటే ఎంత, నథింగ్ బట్ 9 + 9. టోటల్ 9 + 9 హౌ మచ్ పర్సెంటేజ్, 80%. టోటల్ బాడీ సర్ఫేస్ ఏరియా అఫెక్టెడ్ ఫర్ దిస్ పేషెంట్ అకార్డింగ్ టు రూల్ ఆఫ్ 9. రూల్ ఆఫ్ 9 ప్రకారము టోటల్గా హౌ మచ్ సర్ఫేస్ ఏరియా ఇక్కడ అఫెక్ట్ అయ్యి ఉంది, 9 + 9. టోటల్ అమౌంట్ వచ్చేసి నథింగ్ బట్ 18%. 18% ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ బిలో ఉంది. హెన్స్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, అంతే. సో అలా చూసుకుంటే మనకి రూల్ ఆఫ్ 9 అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దట్టు ఇంకోటి ఏంటంటే బర్న్స్ అనేది ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఇంపార్టెంట్ టాపిక్లో నుంచి రూల్ ఆఫ్ 9లో నుంచి కంపల్సరీగా క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి బీ పర్ఫెక్ట్ విత్ ద రూల్ ఆఫ్ 9 మెథడ్ యాజ్ వెల్ యాజ్ రిలేటెడ్ క్వశ్చన్స్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. పార్ట్ సర్ఫేస్ అంటే నథింగ్ బట్ బాడీ పార్ట్ని చెప్పి దాని యొక్క పర్సంటేజ్ ఎంత అని అడగచ్చు, లేదు అంటే గ్రేటర్ అన్నిటికంటే ఏ ఏరియా ఎక్కువగా బర్న్ అయింది అని అడగచ్చు, లేదా ఇలా పర్టికులర్ పార్ట్స్ బర్న్ అయ్యాయి పర్సంటేజ్ ఎంత అని అడగచ్చు. కాబట్టి వీటి గురించి క్లియర్గా తెలుసుకోండి. ఓకే, సో ఆప్షన్ బి 18% ఇస్ ద రైట్ ఆన్సర్. And next we will move on to the next question. The commonest form of skin cancer is. So skin cancer is also called as skin cancer ni emantam manamu. Skin ante nothing but melanoma antam. Melanoma ni it is also called as skin cancer. So oma ante cancer, mela means nothing but skin. So melanoma ni skin cancer antam. Indulo melanomas lo malli different types of melanomas unnayi. వాటిల్లో కామన్గా అక్కర్ అయ్యేటటువంటి క్యాన్సర్ ఏది అడుగుతున్నారు. యు సీ హియర్ బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, malignant melanoma and hemangioma. So you see among all of this the commonest form of skin cancer, ఎక్కువ కామన్గా వచ్చేటటువంటి స్కిన్ క్యాన్సర్ ఏది అంటే బేసల్ సెల్ కార్సినోమా. బేసల్ సెల్ కార్సినోమా అనేది ఇన్సిడెన్స్ ప్రకారం చూసుకుంటే హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఉంటుంది. సో హైయెస్ట్ ఇన్సిడెన్స్ వచ్చి కామన్గా అక్కర్ అయ్యేటటువంటి కామనెస్ట్ స్కిన్ క్యాన్సర్ ఏది, బేసల్ సెల్ కార్సినోమా ఇస్ ద కామనెస్ట్ స్కిన్ క్యాన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, next we will move on to the next question. blue color and gray color, blue and gray mix అయినటువంటి ఒక బర్త్ మార్క్ అంటే బై బర్త్ ఉంది. బ్లూ అండ్ గ్రే కలర్లో మిక్స్ అయ్యి ఒక మార్క్ లాగా ఉంది. బర్త్ అప్పుడే ఉంటే కనుక దాన్ని బర్త్ మార్క్ అంటాం. బ్లూ అండ్ గ్రే కలర్ బర్త్ మార్క్ ఆన్ ద ఫోర్ హెడ్ మీద ఉందంట బేబీకి. అండ్ ఐ ఆఫ్ ఏ పర్సన్, ఫోర్ హెడ్ మీద ఐ మీద, అంటే ఇలా బేబీ యొక్క ఫేస్ని కన్సిడర్ చేసుకుంటే ఈ ఫోర్ హెడ్ 1 ఐ ఇలా ఈ మొత్తాన్ని కవర్ చేస్తూ కనుక ఒక బ్లూ అండ్ గ్రే కలర్ మిక్స్డ్గా ఉండేటటువంటి ఆ మార్క్ని బర్త్ మార్క్ని ఏమంటారు అని అడుగుతున్నారు. యు సీ హియర్ విటిలిగో, ఇంపెటిగో, స్కేబీస్, నీవస్ ఆఫ్ ఓటా. యాక్చువల్లీ యు సీ హియర్ వీ హ్యావ్ గాట్ 4 ఆప్షన్స్. ఇలా బ్లూ అండ్ గ్రే కలర్ బర్త్ మార్క్ బై బర్త్ బర్త్ మార్క్ ఉండి ఫోర్ హెడ్ కవర్ అయ్యి వన్ ఆఫ్ ద ఐ కవర్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నీవస్ ఆఫ్ ఓటా అంటాం. దాన్ని నీవస్ అంటాం, సింపుల్గా నీవస్, NEVUS, నీవస్ అంటాం. యు సీ హియర్ ఈ విటిలిగో, ఇంపెటిగో, స్కేబిస్ ఇవన్నీ కూడా మిగతా అదర్ టైప్ ఆఫ్ స్కిన్ డిజార్డర్స్. అంటే విటిలిగోలో నథింగ్ బట్ వైటిష్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్, అంటే నథింగ్ బట్ వైట్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్, కంప్లీట్గా వైట్ స్కిన్ లాగా ఉంటుంది. అండ్ ఇంపెటిగో అండ్ స్కేబిస్ అనేటివి కూడా టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ డిజార్డర్స్ అనేటివి ఉన్నాయి. వాటిల్లో దీన్ని ఏమంటారు, బ్లూ అండ్ గ్రే బర్త్ మార్క్ని ఏమంటారు అంటే నీవస్ ఆఫ్ ఓటా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. So nevus of otta is very very important bit. Just be clear with this. Okay. And next one, a common site for the lesions associated for atopic dermatitis.
సో ఏ కామన్ సైట్ ఫర్ ద లిషన్స్ అసోసియేటెడ్ విత్ అటోపిక్ డర్మటైటిస్. అటోపిక్ డర్మటైటిస్ అనేది కామన్గా డెవలప్ అయినప్పుడు దాని యొక్క లిజన్స్ మనము స్టార్టింగ్లో ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అని అడుగుతున్నారు. అంటే లిజన్స్ అనేటివి ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అని అడుగుతున్నారు. ఈజీ హియర్ we have got the options as buttocks, shoulders, antecubital space and thighs. So buttocks ante enti nothing but buttocks region, shoulder region and antecubital space. What is meant by antecubital space? యాంటీక్యూబిటల్ స్పేస్ అంటే ఏంటి, మన ఎల్బో ఉంది కదా, ఈ ఎల్బో పైన ఉండేటటువంటి డిప్రెషన్, ఈ జాయింట్ దగ్గర ఉండే డిప్రెషన్ స్పేస్ ఉంది కదా, దీన్ని యాంటీక్యూబిటల్ స్పేస్ అంటాం. ఈ యాంటీక్యూబిటల్ స్పేస్లో ఎక్కువగా ఈ అటోపిక్ డర్మటైటిస్ అనేది స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒకవేళ పేషెంట్కి అటోపిక్ డర్మటైటిస్ అంటే ఇరిటేషన్, ర్యాష్ అనేది డెవలప్ అవుతుంది కదా, అది ఎప్పుడైనా చూడండి మీకు ర్యాష్ అనగానే మనం ఇలాగ చూస్తాం. ఇలా ర్యాషెస్ అనేటివి ఎక్కువగా ఫస్ట్ ఎక్కడ కనిపిస్తాయి అని అంటే అటోపిక్ ఏమంటాము యాంటీక్యూబిటల్ స్పేస్లో ఎక్కువగా కనిపిస్తాయి. సో ఫస్ట్ యాంటీక్యూబిటల్ స్పేస్లో స్టార్ట్ అయిపోయి తర్వాత లిజన్స్ అనేటివి సూపర్ అంటే చుట్టుపక్కల ఏరియాలో కొంచెం స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇవి సో రైట్ ఆన్సర్ హియర్ ఈజ్ ఆప్షన్ సి, యాంటీక్యూబిటల్ స్పేస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, we will move on to the next question. Skin manifestation commonly seen after 2 days of radiotherapy is, అంటే రేడియోథెరపీ ఇచ్చిన తర్వాత 2 days తర్వాత కామన్గా కనిపించేటటువంటి స్కిన్ మేనిఫెస్టేషన్ ఏంటి అని అడుగుతున్నారు. హియర్ యు సీ హియర్ వీ హ్యావ్ గాట్ డిఫరెంట్ ఆప్షన్స్ యాజ్ అట్రోపీ, ఎరిథిమా, డర్మటైటిస్ అండ్ హైపర్ పిగ్మెంటేషన్. అట్రోపీ అంటే ఏంటి, అట్రోపీ, హైపర్ట్రోపీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్మల్ స్కిన్ అనుకోండి, ఇది నార్మల్ సెల్ అనుకోండి. నార్మల్ సెల్ ఇలా చిన్నగా ష్రింక్ అయిపోతే దీన్ని అట్రోపీ అంటాం. హైపర్ట్రోఫీ అంటే ఇప్పుడు ఇది నార్మల్ సెల్, హైపర్ట్రోఫీ అంటే ఇలా పెద్దగా అయిపోవడాన్ని హైపర్ట్రోఫీ అంటాం. అట్రోఫీ అంటే నాన్ ఫంక్షనల్ స్టేట్ ఆఫ్ ద సెల్. ఇది నార్మల్ సెల్, ఇది అట్రోఫీ, ఇది హైపర్ట్రోఫీ. హైపర్ట్రోఫీ అంటే ఉన్న సెల్లే పెద్దగా అయిపోతుంది, దాన్ని హైపర్ట్రోఫీ అంటాం. ఇలా అట్రోఫీగా మారిపోతుంది అని చెప్తున్నారు ఫస్ట్ ఆప్షన్లో. అండ్ సెకండ్ ఆప్షన్లో ఎరిథిమా అంటే నథింగ్ బట్ రెడ్నెస్. సో రెడ్గా అంటే ఏ ఏరియాలో అయితే వాళ్ళకి రేడియేషన్ ఎక్స్పోజ్ అయిందో ఆ ఏరియాలో రెడ్నెస్ ఫామ్ అవుతుంది. డర్మటైటిస్ మీన్స్ నథింగ్ బట్ ఐటిస్ అంటే ఏంటి, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద స్కిన్. అండ్ నెక్స్ట్ వన్ హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి, డార్క్నెస్, ఆ స్కిన్ ఏరియా అంతా కూడా డార్క్గా అయిపోతే దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటాం. ఇలా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. జనరల్గా రేడియోథెరపీకి ఎక్స్పోజ్ అయిన తర్వాత వితిన్ 2 daysలో మనకి కనిపించేటటువంటి సిమ్టమ్ ఏంటి అంటే వీ కెన్ సీ ఎరిథిమా, రెడ్నెస్ ఆఫ్ ద పర్టికులర్ ఏరియా విచ్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు రేడియేషన్. రేడియేషన్కి ఏ ఏరియాలో అయితే ఎక్స్పోజ్ అయ్యిందో ఆ ఏరియాలో రెడ్నెస్ లాగా ఫామ్ అవుతుంది, దాన్ని ఎరిథిమా అంటాం. ఆప్షన్ బి, ఎరిథిమా ఇస్ ద రైట్ ఆన్సర్. ఎరిథిమా అనేది ప్రోగ్రెస్ అయ్యి 4-5 days తర్వాత ఒకవేళ సివియర్గా ఉంటే దట్ కెన్ డెవలప్ ఇంటూ డర్మటైటిస్. డర్మటైటిస్ అన్ట్రీటెడ్ అయిపోతే కనుక ఇన్ ఫ్యూచర్ ఇట్ మే డెవలప్ ఇంటూ అట్రోపీ ఆర్ హైపర్ పిగ్మెంటేషన్. సో కాబట్టి ఇవి స్టేజెస్లో జరుగుతాయి. ఇక్కడ మనకి ఎస్పెషల్లీ ఆఫ్టర్ 2 days అని అడిగారు కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఎరిథిమా. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, we will move on to the next one. You see here the complications of Stevens-Johnson syndrome include. The complications of Stevens-Johnson syndrome. So you see here Stevens-Johnson syndrome. So Stevens-Johnson syndrome అంటే ఏంటంటే Stevens-Johnson syndromeలో ర్యాష్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంటెగ్మెంటరీ డిజార్డర్. దీన్ని ఒక ఇంటెగ్మెంటరీ డిజార్డర్ అంటారు. ఈ ఇంటెగ్మెంటరీ డిజార్డర్లో బాడీ మీద ర్యాష్ అనేది డెవలప్ అవుతుంది. ఈ ర్యాష్ అనేది రెడ్ కలర్ ర్యాష్ ఉంటుంది. ఇది రెడ్ కలర్ ర్యాష్ అనేది స్మాల్ ప్యాప్యూల్స్ లాగా వస్తాయి. ఈ ప్యాప్యూల్స్ అనేటివి ఎక్కడెక్కడ డెవలప్ అవుతాయి అంటే జనరల్గా వీ కెన్ సీ ఇన్ ద ఐస్లో చూడొచ్చు, మౌత్లో చూడొచ్చు, అండ్ వీ కెన్ సీ ఇన్ ద ఐస్, మౌత్, తర్వాత పెరీనియల్ రీజన్స్లో కూడా మనం చూడొచ్చు. సో ఇలా ఆ రీజన్స్లో డెవలప్ అయ్యి బాగా ప్రోగ్రెస్ అయిపోయి మళ్ళీ 3-4 days నుంచి ఎక్కడైతే లిజన్స్ వచ్చాయో అక్కడంతా కూడా స్కిన్ డిస్ఫార్మేషన్ అయిపోతుంది. అంటే స్కిన్ అంతా రాలిపోవడం లాగా వస్తే కనుక దాన్ని స్టీవెన్-జాన్సన్ సిండ్రోమ్ అంటాం. ఈ స్టీవెన్-జాన్సన్ సిండ్రోమ్ ఒకవేళ ట్రీట్ చేయకుండా అలాగే వదిలేస్తే దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవి ఏంటి అని అడుగుతున్నారు. యు సీ హియర్ వాటిలో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయని చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ మనకి ఆప్షన్స్ ఇచ్చారు ABCD అని.
కింద మనకి ఆప్షన్స్లో ఆప్షన్ 1, 2, 3, 4లో ఏబిసి కరెక్టా ఏసిడి కరెక్టా అన్నట్టుగా ఇచ్చారు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ ద సిమ్టమ్స్. యూ సీ హియర్ అన్ట్రీటెడ్ సెప్సిస్. సో ఇది ఫస్ట్ సూపర్ఫిషియల్ స్కిన్ ఇన్ఫెక్షన్గానే ఉండి ఆ లిజన్స్ అనేటివి ప్రోగ్రెస్ అయ్యి తర్వాత బ్లడ్లో కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్లో ఇది జరుగుతుంది. కాబట్టి అన్ట్రీటెడ్ సెప్సిస్లోకి అయితే పేషెంట్ వెళ్ళొచ్చు. హీ క్యాన్ గో ఇన్ టు అన్ట్రీటెడ్ సెప్సిస్. దిస్ ఇస్ రైట్. అండ్ నెక్స్ట్ వన్ కెరటో కంజక్టివైటిస్. ఐస్లో కంజక్టివైటిస్ అంటే నథింగ్ బట్ ఐస్లో స్టార్టింగ్లో అయితే కంజక్టివైటిస్ మాత్రమే ఉంటుంది. కెరటో కంజక్టివైటిస్ అంటే కాంప్లికేటెడ్ కేస్, అంటే నథింగ్ బట్ కెరటిన్ లాగా హైపర్ పిగ్మెంటేషన్ అయిపోయేసి ఐస్లో కూడా కంజక్టివైటిస్ అనేది రెడ్నెస్ అనేది సివియర్ అయిపోయి వెరీ సివియర్గా కనిపిస్తుంది. దాన్ని కెరటినో కంజక్టివైటిస్ అంటాం. ఇది కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ కంజక్టివల్ రిట్రాక్షన్. కంజక్టివ్ అనేది రిట్రాక్ట్ అయిపోతుంది ఒక్కొక్కసారి, అంటే ఇది కాంప్లికేటెడ్ కేసులో జరుగుతుంది. స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్లో కాంప్లికేషన్స్లో కంజక్టివల్ రిట్రాక్షన్ ఉంటుంది. దిస్ ఆల్సో విల్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ వన్ కార్నియల్ లిజన్స్. కార్నియాలో లిజన్స్ ఉంటాయి. ఐలో ఉండేటటువంటి కార్నియాలో లిజన్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇవి లాస్ట్ స్టేజెస్లో జరుగుతాయి జనరల్గా. సో ఇది కూడా ఉన్నాయి. సో ఇక్కడ 4 ఆప్షన్స్లో కూడా ఏంటి స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్లో ఉండేటటువంటి ఆప్షన్స్ కాంప్లికేషన్స్. ఈ హియర్ మనం చూద్దాం. ఇక్కడ ఏబిసి ఆప్షన్స్ ఏబిసి ఉన్నాయి కానీ డి కవర్ అవ్వలేదు. ఇది సెకండ్ ఆప్షన్లో బిసిడి ఉంది, ఏ కవర్ అవ్వలేదు. ఆప్షన్స్ 3లో ఏసిడి ఉంది, ఏసిడి ఉంది, బి మిస్ అయింది. ఆప్షన్ 4లో చూడండి ఆప్షన్ ఏబిసిడి. మన ఆప్షన్స్లో స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్లో మొత్తం అన్ని అంటే ఈ 4 కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మన రైట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 4 ఏబిసిడి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, బీ క్లియర్ విత్ దిస్. స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ కూడా కొంచెం ఇంపార్టెంట్, దాన్ని కూడా ఒక్కసారి జస్ట్ గో త్రూ అవ్వండి. యూ కెన్ బీ క్లియర్. నథింగ్ బట్ ర్యాష్ డెవలప్ అవుతుంది స్టార్టింగ్లో. ఆ ర్యాష్ అనేది ఐస్, నోస్, మౌత్, తర్వాత ఇవన్నీ ఏరియాస్లో డెవలప్ అయ్యి బ్లడ్లో కూడా ప్రోగ్రెస్ అవుతుంది. 3-4 డేస్ తర్వాత ఆ లిజన్స్ అంటే ఒక 1 వీక్ తర్వాత లిజన్స్ వచ్చిన చోట అంతా కూడా హార్డనింగ్ అయిపోయి స్కిన్ అంతా పొట్టులాగా పీల్ ఆఫ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ ది స్టీవెన్ సిండ్రోమ్. Untreated cases may result into very complicated conditions. Okay, next one, we'll move on to the next question. Dark skinned people are more likely to develop. డార్క్ స్కిన్ కలర్ ఉండేటటువంటి పీపుల్లో కామన్గా ఏమి డెవలప్ అవుతుంది అంటున్నారు. ఆర్ మోర్ లైక్లీ టు డెవలప్ విచ్ కండిషన్. ఈ కండిషన్స్లో ఏది కామన్గా డెవలప్ అవుతుంది అంటున్నారు. యు సీ కీలాయిడ్స్, మెలనోమా, క్రస్ట్, స్కిన్ క్యాన్సర్. యూజువలీ డార్క్ స్కిన్ పీపుల్లో మనం ఎక్కువగా చూసేటటువంటి కండిషన్ ఏంటంటే కీలాయిడ్స్. కీలాయిడ్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ కీలాయిడ్స్ కింద చాలా ఫైబ్రస్ టిష్యూ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. కొలాజన్ టిష్యూ, ఫైబ్రస్ టిష్యూ కాదు, కొలాజన్ టిష్యూ అనేది ఎక్కువగా అక్యుములేట్ అయ్యి కీలాయిడ్స్ లాగా ఫామ్ అవుతాయి. ఆ కీలాయిడ్స్ ఎక్కువగా ఎవరిలో కనిపిస్తాయి అంటే డార్క్ స్కిన్ పీపుల్లో కనిపిస్తాయి. మెలనోమా, ఓమా అంటే ఏంటి? ఓమా అంటే నథింగ్ బట్ క్యాన్సర్, మెలనోమా అంటే స్కిన్ క్యాన్సర్. స్కిన్ క్యాన్సర్, మెలనోమా రెండు సేమ్. క్రస్ట్ అంటే నథింగ్ బట్ హార్డనింగ్ అండ్ థిక్నింగ్ ఆఫ్ ద స్కిన్. స్కిన్ హార్డ్గా అయ్యి థిక్గా అయ్యి పొట్టులాగా లేచిపోతే దాన్ని క్రస్టింగ్ అంటాం. యూ సీ హియర్ ఇక్కడ డార్క్ స్కిన్ పీపుల్ కామన్గా డెవలప్ అయ్యేది ఏంటంటే కీలాయిడ్స్. సో కీలాయిడ్స్ ఆర్ ద అంటే కీలాయిడ్స్ అనేటివి ఎక్కువగా కొలాజన్ టిష్యూ అక్యుములేట్ అయ్యి థిక్గా ఏమంటాం స్కిన్ థిక్గా ఫామ్ అయ్యేటటువంటి గడ్డలు లాంటి వాటిని కీలాయిడ్స్ అంటాం. ఈ కీలాయిడ్స్ ఎక్కువగా ఎవరిలో కనిపిస్తాయి అంటే డార్క్ స్కిన్ పీపుల్లో కనిపిస్తాయి. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యూ సీ కీలాయిడ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్. నేను చెప్పాను కదా కీలాయిడ్లో ఏముంటుంది అని అడుగుతున్నారు ఇక్కడ. You see here we have got 4 options. Keloid lo we have got what keloid is made up of. ఏముంటుంది keloid లో? First one dense collagen, fibrinogen, dead tissues, dermis and epidermis. నేను ఇప్పుడే చెప్పాను కదా keloid లో ఏముంటుంది? డెన్స్గా కొలాజన్ టిష్యూ అంతా కూడా అక్యుములేట్ అయ్యి అవి థిక్గా అయిపోతాయి. దాన్ని ఏమంటామంటే keloid అంటాం. ఆప్షన్ ఏ డెన్స్ కొలాజన్ ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకే, ఎక్కువగా ఫైబ్రినోజన్ ఎక్కువగా అక్యుములేట్ అయితే వాటిని ఏమంటాం? ఫైబ్రాయిడ్స్ అంటాము. డెడ్ టిష్యూస్ ఉంటే గ్యాంగ్రీన్ అంటాము. డర్మిస్ అండ్ ఎపిడర్మిస్ ఉంటే కెరటినేషన్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి కీలాయిడ్ అంటే ఏంటి అంటే అక్యుములేషన్ ఆఫ్ డెన్స్ కొలాజినస్ టిష్యూ ఈస్ కాల్డ్ యాజ్ కీలాయిడ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సిస్టమస్ లూపస్ ఎరిథమాటిసస్, SLE. సిస్టమస్ లూపస్ ఎరిథమాటిసస్ అఫెక్ట్స్ ద. సో ఇది దేన్ని అఫెక్ట్ చేస్తుంది అంటున్నారు. యు సీ హియర్ క్వశ్చన్లోనే సిస్టమిక్ అంటున్నారు. సిస్టమిక్ అంటే ఏంటి? ఇది మొత్తము అంటే సిస్టమ్స్లోకి వెళ్ళిపోయేటటువంటి ఒక
సబ్స్టెన్స్, సిస్టమ్స్ని అఫెక్ట్ చేయగలిగినటువంటి ఒక డిసీజ్. సిస్టమస్ ల్యూపస్ ఎరిథమాటిసస్. ల్యూపస్ అంటే నథింగ్ బట్ స్మాల్ ఏమంటాము లీజన్స్ లాగా డెవలప్ అయ్యి, ఎరిథమాటిస్ అంటే రెడ్గా ఫామ్ అయినటువంటి లీజన్స్తో ఉంటుంది ఇది. అది దేన్ని ఎగ్జాక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది అంటే యు సీ హియర్ కనెక్టివ్ టిష్యూ, లివర్, కిడ్నీ, రెటీనా. యాక్చువల్లీ సిస్టమస్ ల్యూపస్ ఎరిథమాటిసస్ ఇట్ మెయిన్లీ ఇన్ఫెక్ట్స్ ద కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూస్ అంటే నథింగ్ బట్ మన బ్లడ్, దీన్ని ఎక్కువగా ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి కనెక్టివ్ టిష్యూస్లో ఎక్కువగా ఉంటుంది ఇది. సో సిస్టమస్ ల్యూపస్ ఎరిథమాటిసస్ మెయిన్లీ ఎఫెక్ట్స్ ద కనెక్టివ్ టిష్యూ. ఓకే, next we will move on to the next question. Most common and life threatening complication of SLE. సిస్టమస్ ల్యూపస్ ఎరిథమాటిసస్ యొక్క లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. యు సీ హియర్ మనకి ఈ సిస్టమస్ ల్యూపస్ ఎరిథమాటిసస్ అనేది ఏం చేస్తుంది, నథింగ్ బట్ ఇది ఆ కనెక్టివ్ టిష్యూలో ఎఫెక్ట్ అయ్యి ఆ కనెక్టివ్ టిష్యూ వెళ్ళేటటువంటి సిస్టమ్స్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఎక్కువగా ఈ సిస్టమస్ ల్యూపస్ ఎరిథమాటిసస్ హార్ట్, ఆ తర్వాత కిడ్నీ, ఆ తర్వాత లివర్ ఇలాంటి ప్లేసెస్ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ యు సీ హియర్ ఆర్థ్రాల్జియా అనేది జాయింట్స్కి సంబంధం, అంటే నథింగ్ బట్ పెయిన్స్. జాయింట్ పెయిన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఆర్థ్రా మీన్స్ నథింగ్ బట్ జాయింట్, ఆల్జియా మీన్స్ పెయిన్. ఆర్థ్రాల్జియా, బటర్ఫ్లై ర్యాషెస్, నెఫ్రైటిస్, సైడ్మ్యాన్స్ కొరియా. సో సైడ్హామ్స్ కొరియా, సైడెన్హామ్స్ కొరియా. సో ఇక్కడ ఈ ఆప్షన్స్లో ఎస్ఎల్ఈ కామన్గా వచ్చేటటువంటి లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ ఏంటంటే నెఫ్రైటిస్ లేదా రీనల్ ఫెయిల్యూర్లోకి ఎక్కువగా పేషెంట్ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా బ్లడ్లోనే ఉంటుంది, అంటే బ్లడ్లోనే ఉంటుంది. అది బ్లడ్ ద్వారా రొటేషన్లో నేను చెప్పాను కదా, ఇట్ కెన్ అఫెక్ట్ ద హార్ట్, ఇట్ కెన్ అఫెక్ట్ ద కిడ్నీస్ యాజ్ వెల్ యాజ్ ఇట్ కెన్ అఫెక్ట్ ద లివర్. సో ఈ పార్ట్స్లో మనకి ఇక్కడ నెఫ్రైటిస్ అనేది మనకి కిడ్నీస్కి సంబంధించింది కాబట్టి నెఫ్రైటిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకే, ఇట్ విల్ అఫెక్ట్ ద కిడ్నీస్. ఆప్షన్ సి, నెఫ్రైటిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. Okay, we will move on to the next question. Clinical manifestation related to neurological involvement of SLE. Systemic lupus erythematosus ఇన్వాల్వ్ అయితే క్లినికల్ మేనిఫెస్టేషన్ ఏది జరుగుతుంది అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సిస్టమస్ ల్యూపస్ ఎరిథమాటిసస్ అనేది ఒక బ్లడ్ డిజార్డర్, ఒక కనెక్టివ్ టిష్యూ డిజార్డర్. ఈ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ వచ్చేసి కనెక్టివ్ టిష్యూస్తో అంటే బ్లడ్ అనేది రొటేట్ అవుతూ ఇంపార్టెంట్ వైటల్ ఆర్గాన్స్ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇలా ఇదే ఇన్ఫెక్టెడ్ బ్లడ్ కనుక బ్రెయిన్కి వెళ్తే బ్రెయిన్లో కొన్ని సిమ్టమ్స్ రావచ్చు, అంటే కొన్ని కాంప్లికేషన్స్ లాంటివి డెవలప్ అవ్వచ్చు. అవి ఏంటి, అందులో ఎస్పెషల్లీ మనకి ఏం కనిపిస్తుంది అని అంటే అంటే సిస్టమస్ ల్యూపస్ ఎరిథమాటిసస్ ఉన్న వాళ్ళలో ఎస్పెషల్లీ ఏం సిమ్టమ్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది అని అంటే వీ క్యాన్ ఎస్పెషల్లీ ఫైండ్ సైకోసిస్. ఇక్కడ మనం పేషెంట్స్లో ఎక్కువగా సిస్టమస్ ల్యూపస్ ఎరిథమాటిసస్ ఉండేటటువంటి వాళ్ళలో కాంప్లికేటెడ్లో ఫస్ట్గా మనము ఏం సిమ్టమ్స్ చూడొచ్చు అంటే వీ క్యాన్ సీ సైకోసిస్ సిమ్టమ్స్. సో డెలీరియము, యాంగ్జైటీ, కన్వల్షన్స్ కంటే కూడా ఎక్కువగా మనకి సో అంటే నథింగ్ బట్ ఇలాంటి వీటికి అసోసియేటెడ్ లేదు, నథింగ్ బట్ ద పేషెంట్ సిస్టమస్ ల్యూపస్ ఎరిథమాటిసస్ ఉన్న వాళ్ళలో సైకోసిస్ కనిపిస్తుంది. ఓకే, ఆప్షన్ సి, సైకోసిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ స్కిన్ ఇన్ ఏ డీహైడ్రేటెడ్ పేషెంట్ ఇంక్లూడ్. పేషెంట్లో డీహైడ్రేషన్ ఉంటే కనుక క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. చూసి హియర్, ఇఫ్ ద పేషెంట్ ఈజ్ ఫుల్లీ హైడ్రేటెడ్, ఒక పేషెంట్ ఫుల్లీ హైడ్రేటెడ్గా ఉన్నాడా లేదా అని చెప్పడానికి మనం ఇంపార్టెంట్గా చెక్ చేసేటటువంటి వైటల్ ఆర్గాన్ ఏంటి అని అంటే స్కిన్ యొక్క టెక్స్చర్ని చూసి స్కిన్ ఎంత హైడ్రేటెడ్గా ఉంది, ఇతను ఎంత హైడ్రేటెడ్గా ఉన్నాడు అని మనం చెప్పొచ్చు. కాబట్టి స్కిన్ ఇండికేట్స్ ద హైడ్రేషన్ లెవెల్స్ ఆఫ్ ద పర్సన్. ఇదే ఒక న్యూ బార్న్ అనుకోండి, న్యూ బార్న్లో డిహైడ్రేషన్ ఉందా లేదా అని మనం చెక్ చేయాలి అని అంటే అడల్ట్స్లో అయితే మనం స్కిన్ టర్గర్ చెక్ చేస్తాము, అతన్ని అడుగుతాము అంటే రీజన్స్ ఏంటి లైక్ వామిటింగ్స్, డయేరియా ఇలాంటివి ఏమన్నా అయ్యాయి అని మనం అడల్ట్ని అడగచ్చు. బేబీ విషయంలో ఎస్పెషల్లీ బేబీ డిహైడ్రేషన్లో ఉందా లేదా అని చెక్ చేయడానికి మనం ఏం చెక్ చేస్తామంటే యాంటీరియర్ ఫాంటనెల్లా. నేను చెప్పాను కదా, యాంటీరియర్ ఫాంటనెల్లా అనేది డైమండ్ షేప్లో ఉంటుంది, హెడ్ యొక్క సూచర్స్ తోటి ఫామ్ అవుతుంది. హెడ్ యొక్క సూచర్స్ తోటి కరోనల్ సూచర్స్, ఫ్రాంటల్ సూచర్స్, సాజిటల్ సూచర్స్తో ఫామ్ అయ్యేటటువంటి ఒక డైమండ్ షేప్డ్ ఫాంటనెల్లా అంటాం. ఆ ఫాంటనెల్లా ఒకవేళ డిప్రెషన్ ఉంటే, లోపలికి డిప్రెస్డ్గా ఉంటే బేబీ ఈజ్ అండర్ సివియర్ డీహైడ్రేషన్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఎలివేషన్ ఉంటే హైడ్రోసెఫలస్ అని చెప్పొచ్చు. యాంటీరియర్ ఫాంటనెల్లాని మనము పిల్లల్లో డీహైడ్రేషన్ని చెక్ చేయడానికి చూస్తాం.
ఒకవేళ లోపలికి డిప్రెస్డ్గా ఉంటే బేబీ ఈజ్ అండర్ సివియర్ డిహైడ్రేషన్ అంటాం. అదే ఒకవేళ ఎలివేటెడ్గా ఉంటే హైడ్రోసెఫలస్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం అడల్ట్లో చూస్తున్నాము, మనం మెడిసిన్ చదువుతున్నాము, పీడియాట్రిక్స్ కాదు. కానీ డిహైడ్రేషన్ని మనము అంటే ఇలాంటి క్వశ్చన్స్ టచ్ అవుతాయి అని నేను మీకు టెల్లింగ్. ఓకే, యు సీ హియర్ వామ్ అండ్ డ్రై. వామ్గా డ్రైగా ఉంటుంది కదా డిహైడ్రేషన్లో, దిస్ ఈజ్ రైట్. పిగ్మెంటెడ్ స్కిన్. పిగ్మెంటెడ్ స్కిన్ అంటే ఏంటి? నథింగ్ బట్ స్కిన్ అనేది పిగ్మెంటేషన్ ఉంటుంది. సారీ, హియర్ పిగ్మెంటెడ్ స్కిన్. పిగ్మెంటేషన్ ఏమీ ఉండదు డిహైడ్రేషన్లో, పిగ్మెంటేషన్ అనేది ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అనేది పోతుంది. ఇట్స్ ట్రూ. అండ్ నెక్స్ట్ వన్ యు సీ హియర్ ఆప్షన్ ఏ అండ్ బి, బోత్ ఆప్షన్ ఏ అండ్ బి అంటున్నారు. యు సీ యాక్చువల్లీ హియర్ ఆప్షన్ ఏ అండ్ సి అని రావాలి, ఎందుకంటే డ్రై అండ్ వామ్గా ఉంటుంది, లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ కూడా ఉంటుంది డిహైడ్రేషన్లో. సో పిగ్మెంటెడ్ స్కిన్ అయితే ఉండదు. దిస్ క్వశ్చన్ వాజ్ మేడ్ ఎ లిటిల్ రాంగ్. సో ఆప్షన్ డి, బోత్ ఏ అండ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, వామ్ అండ్ డ్రై స్కిన్ విల్ బి దేర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. Okay, next we will move on with the next question. Lyme's disease produces a characteristic annular or circular rash known as Lyme's disease undi kada. Okay, so we will move on with the next question. You see here, Lyme's disease produces a characteristic annular or circular rash known as. అంటే లైమ్స్ డిసీజ్లో, ఎస్పెషల్లీ లైమ్స్ డిసీజ్లో మనము ఇలా సర్క్యులర్గా లేదంటే ఇలా అంటే ఇలా దాదాపు సర్కిల్ని కవర్ చేసే ఇలాంటి లీజన్స్ కానీ, లేదా పూర్తిగా సర్కిల్ లాగా ఉండేటటువంటి లీజన్స్, ఇలాంటి లీజన్స్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇలాంటి లీజన్స్ అనేటివి ఇలా లైమ్స్ డిసీజ్లో ప్రొడ్యూసెస్ ఏ క్యారెక్టరిస్టిక్ యాన్యులార్ అండ్ సర్క్యులర్ ర్యాష్ నోన్ యాజ్. ఈ టైప్ ఆఫ్ సర్క్యులర్ ర్యాషెస్ని ఏమంటాము లైమ్స్ డిసీజ్లో అని అంటున్నారు. యు సీ హియర్ ప్లేక్స్, papules, bullae and bullseye rash. You see here, Lyme's disease లో వచ్చేటటువంటి సర్క్యులర్ ర్యాష్ ని మనం ఏమంటామంటే బుల్స్ ఐ ర్యాష్ అంటాం. బుల్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎద్దుకునేటటువంటి ఐ ఎలా ఉంటుంది? సర్క్యులర్ గా ఉంటుంది. దాని ర్యాష్ అంటే దాని ఐలో ఉండేటటువంటి చేంజెస్ లాగా ఉండే ర్యాషెస్ అనేటివి మనము అలా బ్లూయిష్ గ్రేయిష్, బ్లూ కలర్, గ్రేయిష్, బ్లాక్ డిస్కలరేషన్తో చూస్తాం కాబట్టి దానికి బుల్స్ ఐ ర్యాష్ అని చెప్పేసి చెప్తాం. ఇక చూడండి, ఈ ప్లేక్స్, ప్యాప్యూల్స్, బుల్లే అనేటివి ఇవి ఇంకా చిన్నవి. ఈ బుల్లే, ప్యాప్యూల్స్ ఇవి ఏంటంటే 1 centimeter, బిలో 1 centimeter, అబోవ్ 1 centimeter విత్ ఫ్లూయిడ్ ఫిల్డ్ అని చెప్పేసి చెప్తాము. వీటికి కంపేర్ చేసుకుంటే ఈ లైమ్స్ డిసీజ్లో మనం చూసేటటువంటి ర్యాష్ని ఏమంటామంటే బుల్స్ ఐ ర్యాష్ అంటాం. ఓకే, సో బుల్స్ ఐ ర్యాష్, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకే, and next we will move on to the next question. Xanthoma refers to, xanthoma ante enti ani adugutunnaru. Xanthoma refers to you see here dryness of the conjunctiva. Dryness of the conjunctiva ante eyes lo undetటువంటి conjunctiva అనేది డ్రై అయిపోవడం అంటున్నారు. And next one, dry mouth. Next one, yellowish papules near the inner canthus of the eyelid. eyelid యొక్క ఇది ఐలిడ్ అనుకోండి, ఇది ఐలిడ్ని తీసుకుంటే మనము దీన్ని ఇన్నర్ క్యాంథస్ అంటాము, దీన్ని అవుటర్ క్యాంథస్ అంటాం. ఇది అవుటర్ క్యాంథస్, ఇది ఇన్నర్ క్యాంథస్. ఈ ఇన్నర్ క్యాంథస్ దగ్గర ఎల్లోయిష్ ప్యాప్యూల్స్ వస్తే ప్లేక్స్, ఎల్లోయిష్ ప్లేక్స్ నియర్ ద ఇన్నర్ క్యాంథస్ ఆఫ్ ద ఐలిడ్. ఐలిడ్ యొక్క ఇన్నర్ క్యాంథస్ దగ్గర ఎల్లో కలర్ ప్లేక్ లాగా ఫామ్ అయితే దాన్ని శాంతోమా అంటారా అంటున్నారు, ఆప్షన్ సిలో. అండ్ నెక్స్ట్ వన్, ఆప్షన్ డిలో ఫ్యాటీ గ్రోత్స్ డెవలప్స్ అండర్నీత్ ద స్కిన్ కింద డెవలప్ అయ్యేటటువంటి ఫ్యాటీ అవుట్ గ్రోత్స్ని xanthoma అంటారా అంటున్నారు. యూ సీ వీ హ్యావ్ గాట్ 4 ఆప్షన్స్. యూ సీ హియర్ xanthoma అంటే ఏంటంటే నథింగ్ బట్ xanthoma అనేది ఒక టైప్ ఆఫ్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ డిఫెక్ట్ లేదా డిజార్డర్ అని చెప్పొచ్చు. ఈ డిజార్డర్లో మెయిన్గా మనం ఏం చూస్తామంటే స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ యొక్క అండర్నీత్ లేయర్లో ఫ్యాటీ అవుట్ గ్రోత్స్ అనేటివి ఉంటాయి. యాక్చువల్లీ నార్మల్గానే స్కిన్ యొక్క అంటే స్కిన్ లేయర్స్ని మనం తీసుకుంటే
స్కిన్ లేయర్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్కిన్ లేయర్స్ కింద అడిపోస్ టిష్యూ అనేది ఉంటుంది. అడిపోస్ టిష్యూ అనేది ఏంటంటే మన బాడీలో ఉండేటటువంటి మెటబాలిజం ఉంటుంది కదా, ఈ మెటబాలిజంలో ఎప్పుడు కూడా ఒక గ్లూకోజ్ మెటబాలిజం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గ్లూకోజ్ మెటబాలిజంలో నథింగ్ బట్ మనం కన్జ్యూమ్ చేసేటటువంటి ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ అంతా కూడా యూటిలైజ్ అయిపోయిన తర్వాత, అంటే మనం కన్జ్యూమ్ చేసినటువంటి ఫుడ్ని ఈరోజు డైలీ యాక్టివిటీస్కి యూటిలైజ్ అయిన తర్వాత మిగిలిపోయినటువంటి ఎనర్జీని అంతా కూడా ఫ్యాట్గా కన్వర్ట్ చేసేస్తుంది లివర్. అలా ఫ్యాట్గా కన్వర్ట్ చేసినటువంటి దాన్ని అంతా కూడా అడిపోసైట్స్ అంటాం. సెల్స్, ఫ్యాట్ సెల్స్ని ఏమంటామంటే అడిపోసైట్స్ అంటాం. ఫ్యాట్ సెల్స్ని అడిపోసైట్స్ అంటాం. ఫ్యాట్ సెల్స్ని అడిపోసైట్స్ అంటాము. ఆ టిష్యూని అడిపోస్ టిష్యూ అంటాం. ఆ అడిపోస్ టిష్యూలో స్టోర్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ అడిపోస్ టిష్యూలో నుంచి పెనట్రేట్ అయ్యి స్కిన్ అంటే ఈ స్కిన్ లేయర్స్ ఉంటాయి కదా, డర్మిస్, ఎపిడర్మిస్, ఈ లేయర్స్లోకి కూడా ప్రొట్రూడ్ అయ్యి అవి అవుట్ గ్రోత్స్ లాగా పెరిగితే దాన్ని ఏమంటామంటే గ్జాంథోమా అంటాం. సో ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి, ఫ్యాటీ అవుట్ గ్రోత్స్ డెవలప్స్ అండర్నీత్ ద స్కిన్. స్కిన్ కింద ఫ్యాటీ అవుట్ గ్రోత్స్ కనుక డెవలప్ అయ్యి స్మాల్ ఏమంటాము ఇట్లా ఎలివేషన్స్ లాగా స్కిన్ మీద కనిపిస్తే వాటిని ఏమంటామంటే గ్జాంథోమా అంటాం. చూసి డ్రైనెస్ ఆఫ్ ద కంజక్టివా, డ్రై మౌత్, ఎల్లోయిష్ ప్లేక్స్, ఇవన్నీ కూడా రాంగ్ ఆప్షన్స్. ఆప్షన్ డి, ఫ్యాటీ గ్రోత్స్ డెవలప్స్ అండర్ ద స్కిన్ ఈస్ కాల్డ్ యాజ్ గ్జాంథోమా. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకే, next we will move on to the next question. The benign changes in elderly skin includes the following. The benign changes అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఏజింగ్ ప్రాసెస్ అంటాం కదా. ఏజింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్లో కూడా ఎల్డర్లీ పీపుల్లో, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్లో, ఓల్డ్ ఏజ్ పీపుల్లో కొన్ని చేంజెస్ అనేటివి వస్తూ ఉంటాయి. అటువంటి చేంజెస్, అలా డెవలప్ అయినటువంటి చేంజెస్లో ఎల్డర్లీ స్కిన్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్, అటువంటి వాటిలో కొన్ని చేంజెస్ వస్తాయి, ఇది తప్ప అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ వాటిలో ఆప్షన్స్ ఏంటంటే చెర్రీ యాంజియోమాస్, స్పైడర్ యాంజియోమాస్, టెలాంజెక్టియాసిస్ అండ్ సూడోగ్జాంథోమా ఎలాస్టీషియం. యు సీ హియర్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ద బినైన్ చేంజెస్ ఇన్ ఎల్డర్లీ స్కిన్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే టిలాంజెక్టియాసిస్. టిలాంజెక్టియాసిస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ వెయిన్స్ అనేటివి ఉంటాయి కదా, అంటే వెయిన్స్, వెజల్స్ ఉంటాయి కదా, వెజల్స్ అనేటివి స్కిన్ మీద సూపర్ఫిషియల్గా కనిపిస్తున్నట్టే ఉంటాయి, కానీ వాటి యొక్క ఏమంటాం సూపర్ఫిషియల్గా కనిపిస్తున్నట్టే ఉంటాయి, కానీ వాటి యొక్క ఎలాస్టిసిటీ, థిక్నెస్ ఏమంటాము, వాటి యొక్క ఎలాస్టిసిటీ అనేది ఉండదు ప్రాపర్. అంటే నార్మల్ అడల్ట్లో ఉండేటటువంటి థిక్నెస్, దాని యొక్క ఎలాస్టిసిటీ అయితే ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోయి ఉంటుంది. అంటే అంత ఎలాస్టిసిటీ, అంత స్టిఫ్నెస్ అనేది ఉండదు. ఆ కండిషన్ ఏమంటామంటే టెలాంజెక్టియాసిస్ అంటాం. యాక్చువల్లీ టెలాంజెక్టియాసిస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ బినైన్ చేంజ్ ఆఫ్ ద ఎల్డర్లీలో స్కిన్ చేంజ్ కాదు. ఇది ఏం చేంజ్? టెలాంజెక్టియాసిస్ బ్లడ్ వెజల్స్లో వచ్చేటటువంటి చేంజ్ టెలాంజెక్టియాసిస్. ఈ మిగతా ఉన్నాయి కదా చెర్రీ యాంజియోమాస్ అంటే ఏంటంటే వాళ్ళ స్కిన్ మీద రెడ్ కలర్లో ఇలా రెడ్ కలర్లో ఇలా ఎలా అంటే ఎలా ఏమంటాము మనకి ఇన్ఫ్లమేషన్ వస్తే ఎలా ఫామ్ అవుతాయి, అలా యాంజియోమాస్ ఫామ్ అవుతాయి. అంటే బ్లడ్ వెజల్స్ అంటే నథింగ్ బట్ స్కిన్ మీద ఇలా ర్యాషెస్ లాగా ఫామ్ అవుతాయి. ఇవి చెర్రీ యాంజియోమాస్. స్పైడర్ యాంజియోమాస్ అంటే స్పైడర్ అబ్డామిన్ మీద కనిపిస్తూ ఉంటాయి స్పైడర్ యాంజియోమాస్. ఇలా ఎస్పెషల్లీ 6 legs లాగా కనిపిస్తూ ఉంటే వీటిని స్పైడర్ యాంజియోమాస్ అంటాం. స్పైడర్ యాంజియోమాస్ని మనము అబ్డామిన్ మీద, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆఫ్ ద అబ్డామిన్ మీద చూస్తాము. వేరాస్ చెర్రీ యాంజియోమాస్ని ఎక్స్ట్రిమిటీస్ మీద చూస్తూ ఉంటాము. అండ్ సూడోగ్జాంథోమా ఎలాస్టీషియం అంటే ఎలాస్టిసిటీ అంతా లాస్ అయిపోయేసి జస్ట్ ఒక లేయర్ లాగా కనిపిస్తూ ఉంటే దాన్ని సూడోగ్జాంథోమా ఎలాస్టీషియం అంటాం. సో ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే టెలాంజెక్టియాసిస్ ఇస్ ద రైట్ ఆప్షన్, ఆప్షన్ సి. ఓకే, and next we will move on to the next question. The most common type of burn injury ఏదని అడుగుతున్నారు. బర్న్ ఇంజురీస్లో డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి కదా మనకి, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ బర్న్ ఇంజురీసే. సో ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ బర్న్ ఇంజురీ ఏది అంటే ద రైట్ ఆప్షన్ ఈస్ థర్మల్ ఇంజురీస్ ఆర్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఇంజురీస్. ఇక్కడ ఫస్ట్ మనము ఒక్కొక్క ఇంజురీ అంటే ఏంటి అని తెలుసుకుందాము. కెమికల్ ఇంజురీస్ అంటే ఏంటి? ఎక్స్పోజర్ టు కెమికల్ ఏజెంట్స్.
కొన్ని కెమికల్ ఏజెంట్స్ లైక్ ఏమంటాము హై ఆల్కహాల్ సొల్యూషన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైజాల్ అనేది హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్లో ఆల్కహాలిక్ స్టేట్లో ఉన్నప్పుడు స్కిన్కి తగిలి అవి బర్న్స్ అయితే వాటిని కెమికల్ బర్న్స్ అంటాం. ఎలక్ట్రికల్ బర్న్స్ అంటే నథింగ్ బట్ ఎక్స్పోజర్ టు ఎలక్ట్రిసిటీ, సడన్గా ఎలక్ట్రిసిటీకి ఎక్స్పోజ్ అయ్యి వచ్చేటటువంటి బర్న్స్ని ఎలక్ట్రికల్ బర్న్స్ అంటాం. థర్మల్ బర్న్స్ అంటే డ్రై హీట్ లేదా మాయిస్ట్ హీట్కి ఎక్స్పోజ్ అయ్యి వచ్చే బర్న్స్ని థర్మల్ బర్న్స్ అంటాం. ఇన్హలేషన్ అంటే ఎక్స్పోజర్ టు గ్యాసెస్, టాక్సిక్ గ్యాసెస్కి ఎక్స్పోజ్ అయ్యి దానివల్ల లోపల ఈసోఫేగస్లో స్టమక్లో డెవలప్ అయ్యేటువంటి బర్న్స్ని ఇన్హలేషన్ బర్న్స్ అంటాం. సో వీటిలో రైట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి థర్మల్ బర్న్స్. మోస్ట్ కామన్గా మనం అబ్జర్వ్ చేసేటటువంటి టైప్స్ ఆఫ్ బర్న్స్ ఏంటి అంటే థర్మల్ బర్న్స్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ we will move on to the next question. The primary function of the skin is, స్కిన్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. స్కిన్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే you see here we have got the different options: protection, vitamin D synthesis, sensation, temperature regulation. You see స్కిన్ యొక్క ఫంక్షన్స్ని మనము కన్సిడర్ చేసుకుంటే మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అనేసి అంటే యూ సీ హియర్ ప్రొటెక్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే స్కిన్ అనేది స్కిన్ ఫార్మ్స్, స్కిన్ యొక్క టోటల్ కాంపోజిషన్, మన బాడీలో స్కిన్ యొక్క టోటల్ పర్సంటేజ్ ఎంత అంటే దాన్ని 7% అని చెప్పొచ్చు. ఈ 7% ఆఫ్ స్కిన్ అనేది మిగతా ఏమంటాము 93% ఆఫ్ ద బాడీని కూడా మొత్తం టోటల్గా కవర్ చేసి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లోని మైక్రో ఆర్గానిజమ్స్ ఏవి లోపలికి వెళ్ళకుండా డిఫరెంట్ ఫార్మ్స్లో ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. ఈ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం వల్లనే ఏమంటాము లివింగ్ ఆర్గానిజం అనేది సర్వైవ్ అవ్వగలుగుతుంది. మిగతా వాటన్ని ఉన్నా లేకపోయినా కూడా సర్వైవ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే అంటే కవరింగ్ అనేది లేకపోతే మనకు తెలుసు కదా, ఓపెన్ వూండ్స్ ఆర్ మోర్ ఇన్ఫెక్షియస్. అలా స్కిన్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్. సో ప్రొటెక్షన్ ఇస్ ద ప్రైమరీ ఫంక్షన్. సో వైటమిన్ డి సింథసిస్, సెన్సేషను, టెంపరేచర్ రెగ్యులేషను, ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ రెగ్యులేషను, సెన్సేషను, వైటమిన్ డి సింథసిస్ లేకపోయినా కూడా సర్వైవ్ అవుతాడు. కానీ ఎప్పుడైతే అసలు స్కిన్ అనేది బాడీ మీద కవరింగ్ లేనప్పుడు అతనిలో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువైపోతే సర్వైవల్ రేట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ద మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద స్కిన్ ఈస్ ప్రొటెక్షన్. ఆప్షన్ ఏ ప్రొటెక్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ we will move on to the next question. Tunica adventitia is a layer of. Tunica adventitia is a layer of. ఈ Tunica adventitia అనేది దేని లేయర్ అని అడుగుతున్నారు. Tunica adventitia is a layer of, you see here, blood vessels, uterus, testes, lungs. The right option is option A, blood vessels. సో Tunica adventitia అనేది Tunica intima, బ్లడ్ వెజల్స్ని మనం తీసుకుంటే 3 లేయర్స్ ఉంటాయి. Tunica intima, next one Tunica media, and last one Tunica adventitia. Tunica adventitia అని 3 లేయర్స్ ఉంటాయి. ఇది లోపల ఇన్నర్ సర్ఫేస్ నుంచి అవుటర్ సర్ఫేస్కి, ఫ్రమ్ ద ఇన్నర్ టు ద అవుటర్ బ్లడ్ వెజల్స్ యొక్క లేయర్స్. ఇవి 3 లేయర్స్తో బ్లడ్ వెజల్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ 3 లేయర్స్లో ఈ Tunica adventitia అనేది దేని లేయర్? బ్లడ్ వెజల్ యొక్క లేయర్, నథింగ్ బట్ బ్లడ్ వెజల్ యొక్క లేయర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద స్కిన్ ఈజ్ నోన్ యాజ్. స్కిన్ యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ ఆప్షన్స్లో. ఫస్ట్ ఆప్షన్ ఇస్ క్యూటేనియస్. క్యూటేనియస్ అంటే మీనింగ్ ఏంటి? స్కిన్. క్యూటేనియస్ అంటే నథింగ్ బట్ స్కిన్ అంటేనే క్యూటేనియస్. అండ్ నెక్స్ట్ వన్ డర్మిస్, సబ్క్యూటేనియస్ అండ్ ఎపిడర్మిస్. యూ సీ హియర్ మనము స్కిన్ యొక్క లేయర్స్ అన్నీ తీసుకుంటే అవుటర్ మోస్ట్ లేయర్ అనేది ఉంటుంది కదా, ఇది అవుటర్ మోస్ట్ లేయర్ ఇస్ అ సింగిల్ లైన్డ్ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. దీన్ని ఏమంటామంటే ఎపిడర్మిస్ అంటాం. ఎపిడర్మిస్ కింద ఏముంటుంది అంటే ఎపిడర్మిస్ కింద ఉండేటటువంటి సెల్స్ని ఏమంటామంటే వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ డర్మిస్. డర్మిస్ కింద ఉండేటటువంటి లేయర్ని సబ్క్యూటేనియస్ టిష్యూ అంటాం. ఓకే, ఇలా ఈ టోటల్ మొత్తాన్ని కలిపి దేన్ని ఏమంటామంటే క్యూటేనియస్ టిష్యూ అంటాం. మనకి ఇక్కడ అవుటర్ మోస్ట్ లేయర్ అని అడుగుతున్నారు. ఏది అవుటర్ మోస్ట్ లేయర్? ఇక్కడ ఇది అవుటర్ మోస్ట్ లేయర్. మన రైట్ ఆప్షన్ ఏంటి? ఎపిడర్మిస్. ఆప్షన్ డి. ఆప్షన్ డి ఎపిడర్మిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అవుటర్ మోస్ట్ స్కిన్ లేయర్ అనేది ఎపిడర్మిస్ ఉంటుంది. ఎపిడర్మిస్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద స్కిన్. ఈ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద స్కిన్ అనే దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే థిన్ లేయర్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి.
ఈ ఎపిథీలియల్ సెల్స్ అంతా కూడా వేర్ అండ్ టేర్ని తట్టుకునేటువంటి శక్తి వీటికి ఉంటుంది. అండ్ ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి. ఎస్పెషల్లీ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇస్ ప్రొటెక్షన్. సో ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. సో దీంట్లో పర్మియబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎపిడర్మిస్కి. సో ఎపిడర్మిస్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకే, అండ్ నెక్స్ట్ we will move on to the next question. The layers of the epidermis from outer side to inner side. సో అవుటర్ సైడ్ నుంచి ఇన్నర్ సైడ్కి ఎపిడర్మిస్ యొక్క లేయర్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఎపిడర్మిస్లో కూడా మళ్ళీ 4 లేయర్స్ ఉంటాయి. ఎపిడర్మిస్లో ఉండేటటువంటి 4 లేయర్స్ కూడా ఎలా ఉంటాయి అని అంటే మనకి ఎందుకు ఉంటాయి, మెయిన్గా రీజన్ ఏంటంటే వేర్ అండ్ టేర్ని తట్టుకోవడానికి. అంటే బికాస్ ఆఫ్ అంటే ఏమంటాము ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కానీ, డే టు డే ఇంక్రీజ్ వల్ల కానీ, మెటబాలిజం వల్ల కొంచెం డెడ్ స్కిన్ సెల్స్ అనేటివి డ్రైన్ ఆఫ్ అయ్యి కొత్త న్యూ సెల్స్ యొక్క రీజనరేషన్, ఇవన్నీ మెయింటెనెన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రొటెక్షన్ ప్రాసెస్, పర్మియబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్, ఇలాంటి వాటి అన్నిటి కోసము ఎపిడర్మిస్లో ఎస్పెషల్లీ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 4 లేయర్స్. ఆ 4 లేయర్స్ యొక్క ప్రాపర్ కంటిన్యూషన్ ఎలా ఉంటుంది అని అంటే నథింగ్ బట్ ఫస్ట్ అవుటర్ మోస్ట్ లేయర్ ఫ్రమ్ అవుటర్ లేయర్ టు ద ఇన్నర్ సైడ్. అవుటర్ మోస్ట్ లేయర్లో ఏముంటుందంటే కార్నియం ఉంటుంది. ద అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చేసి కార్నియం ఉంటుంది. కార్నియం కింద ఫస్ట్ అవుటర్ మోస్ట్ లేయర్ కార్నియం ఉంటుంది. కార్నియం కింద ల్యూసిడియం ఉంటుంది. కార్నియం ఫస్ట్ వచ్చేసి కార్నియం, ల్యూసిడియం కింద ఏముంటుంది అంటే గ్రాన్యులోజం ఉంటుంది. గ్రాన్యులస్ పార్ట్ ఉంటుంది, దాన్ని గ్రాన్యులోజం అంటాము. దాని కింద వచ్చేసి జెర్మినేటివ్ పార్ట్ ఉంటుంది. జెర్మినేటివ్ పార్ట్లో నుంచి కొత్త సెల్స్ అనేటివి డెవలప్ అయ్యి, అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు పైన ఉన్నటువంటి సెల్స్ ఫెయిల్ అయిపోతే కింద సెల్స్ నుంచి కొత్త సెల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాయి ఎపిడర్మిస్కి. అవి జెర్మినేటివ్ సెల్స్ అనమాట. ఓకే, జెర్మినేటివ్ సెల్స్. ఇలా కార్నియము, ల్యూసిడియము, గ్రాన్యులోజము, జెర్మినేషన్ అని చెప్పేసి 4 లేయర్స్ కలిపితే మనము దీన్ని ఎపిడర్మియల్ లేయర్ అంటాం. ఈ ఎపిడర్మిస్ యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చేసి కార్నియల్ లేయర్. దాని కింద ఉండేదాన్ని ల్యూసిడియం అంటాము, గ్రాన్యులోజం, జెర్మినేటం. ఇలా 4 లేయర్స్ ఉంటాయి. ఈ ఆర్డర్ ఉందా లేదా చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటి, మనకి కార్నియం ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ల్యూసిడియం ఉండాలి. ఇక్కడ ల్యూసిడియం లేదు కాబట్టి దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. కార్నియం, ల్యూసిడియం ఈజ్ కరెక్ట్. ఇక్కడ నెక్స్ట్ జెర్మినేటివ్ ఉంది, మనకి ఇక్కడ ఏముండాలి, గ్రాన్యులోజం, ఇది ఇక్కడ ఉండాలి కాబట్టి దిస్ ఇస్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ వన్ కార్నియం, ల్యూసిడియం, గ్రాన్యులోజం, జెర్మినేటివ్. సో this sequence is right. And next one ల్యూసిడియం, this is wrong. So here మనకి ఆప్షన్ సి కార్నియం, ల్యూసిడియం, గ్రాన్యులోజం అండ్ జెర్మినేటివ్ లేయర్స్. ఇవన్నీ కూడా అవుటర్ లేయర్ నుంచి ఇన్నర్ లేయర్ వరకు ఉండేటటువంటి ఎపిడర్మల్ లేయర్స్. సో ఇవన్నీ కూడా లేయర్స్ ఆఫ్ ద ఎపిడర్మియం. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ we will move on to the next question. Sweating is mediated by. సో మన బాడీలో స్వెట్ గ్లాండ్స్ అంటాం కదా, స్వెట్ గ్లాండ్స్. ఈ గ్లాండ్స్కి ఇంకొక పేరు కూడా ఉంది, ఎక్రైన్ గ్లాండ్స్ అంటాం. ఈ గ్లాండ్స్ ఏమంటామంటే ఎక్రైన్, ECRINE, ఎక్రైన్ గ్లాండ్స్ అంటాము. ఈ ఎక్రైన్ గ్లాండ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే దే విల్ ప్రొడ్యూస్ స్వెట్ అనమాట. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయి స్వెట్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ అంటే ఎస్పెషల్లీ దీస్ ఆర్ మోర్ ప్రెజెంట్ ఇన్ ద పామ్స్ ఆఫ్ ద హ్యాండ్, సోల్స్ ఆఫ్ ద ఫీట్లో ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ ఇవి ఎక్కడ ప్రజెంట్ అయ్యి ఉండవు అనేసి అంటే నెయిల్ బెడ్స్ ఉంటాయి కదా, నెయిల్ బెడ్స్, లిప్స్, ఇయర్స్ అండ్ ప్యూబిక్ రీజియన్, ఈ రీజియన్స్లో ఎక్కువగా ఇవి ప్రజెంట్ అయ్యి ఉండవు అనమాట. ఎక్రైన్ గ్లాండ్స్ అనేటివి ఉండవు. అందుకే మనకి నెయిల్స్ మీద స్వెట్టింగ్ కానీ లిప్స్ మీద స్వెట్టింగ్ కానీ ఎప్పుడు రాదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద అబ్సెన్స్ ఆఫ్ ద ఎక్రైన్ గ్లాండ్స్. ఎక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటి, ఈ ఎక్రైన్ గ్లాండ్స్ ఎక్కడ ప్రెజెంట్ అయింటాయి, ఎక్కడ అబ్సెంట్ అయింటాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ అది దేంతో మీడియేట్ అయింది, బ్రెయిన్లో నుంచి ఏ రిసెప్టార్ అంటే ఏ టైప్ ఆఫ్ కెమికల్, న్యూరో ట్రాన్స్మిటర్ అంటాం కదా, అది రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఇది వర్క్ చేస్తుంది అని అంటే నథింగ్ బట్ ద రైట్ ఆప్షన్ హియర్ ఇస్ అసిటైల్ కొలిన్. అసిటైల్ కొలిన్ అనేది సెక్రెట్ అయినప్పుడు మాత్రమే స్వెట్ గ్లాండ్స్లో నుంచి సెక్రెషన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో స్వెట్టింగ్ ఈజ్ మెయిన్లీ మీడియేటెడ్ బై అసిటైల్ కొలిన్. ఓకే, ఆప్షన్ బి అసిటైల్ కొలిన్ ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకే, నెక్స్ట్ we will move on to the next question. Insensible water loss per day. స్కిన్ ద్వారా మన బాడీ యొక్క స్కిన్ అనేది నథింగ్ బట్ థర్మో రెగ్యులేషన్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ మెటబాలిజంని మెయింటైన్ చేస్తుంది. థర్మో రెగ్యులేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే మన బాడీలో ఉండేటటువంటి ఫ్లూయిడ్ అంతా
మన బాడీలో నుంచి ఫ్లూయిడ్ అనేది మన బాడీలో రిజర్వ్గా ఉంటుంది కదా, అది హీట్ అనేది మన బాడీలో నుంచి కొద్దిగా హీట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఫంక్షన్ని ఏమంటామంటే థర్మోరెగ్యులేషన్ అంటాం. ఈ థర్మోరెగ్యులేషన్ని చేసేటప్పుడు ఈవెన్ స్కిన్ కూడా కొద్దిగా అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ని లాస్ చేసుకుంటుంది. అలా ఒక డేలో ఎంత వాటర్ లాస్ అవుతుంది అని అడుగుతున్నారు. ఒక డేలో టోటల్గా ఇన్సెన్సిబుల్గా స్కిన్ ద్వారా లాస్ అయ్యేటటువంటి టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఎంత అని అడుగుతున్నారు. యూ సీ హియర్ వీ హ్యావ్ గాట్ డిఫరెంట్ ఆప్షన్స్. సో 100, 300, 400, 700 ఇలా ఈ డిఫరెంట్ ఆప్షన్స్లో మనకి న్యాచురల్గా ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ ఎంత ఉంటుంది అంటే ఇట్ ఈస్ అరౌండ్ 700 ml. 700 ml ఆఫ్ ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అనేది పర్ డేకి జరుగుతూ ఉంటుంది మన బాడీలో. సో ఆప్షన్ డి 700 ml is the right answer. Next we will move on to the next question. The eccrine gland secretes ECCRINE. eccrine gland ఇప్పుడే చెప్పాను నేను మీకు eccrine glands ఏం సెక్రెట్ చేస్తాయి అని. The eccrine gland secretes sebum, melanin, sweat and hormones. You see మనకి sebum అనేది ఏ గ్లాండ్స్ సెక్రెట్ చేస్తాయి? sebum అనేది సెక్రెట్ చేసేటటువంటి గ్లాండ్స్ ఏంటి? sebaceous glands. sebaceous gland secretes sebum. Melanin is secreted by melanocytes. Sweat is secreted by eccrine glands. And hormones are secreted by endocrine glands. Hormones ని endocrine glands secrete చేస్తాయి. Sweat ని eccrine glands secrete చేస్తుంది. Melanin ని melanocytes secrete చేస్తాయి. Sebum ని sebaceous glands secrete చేస్తాయి. అర్థమైంది కదా? Eccrine gland mainly secretes the sweat. Option C, sweat is the right answer. Okay. And next we will move on to the next question. Skin color is given by the pigment known as. స్కిన్కి ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే మన స్కిన్కి ఒక కలర్ రావడానికి మన స్కిన్లో ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఆ పిగ్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. యు సీ హియర్ వీ హ్యావ్ గాట్ 4 ఆప్షన్స్: సీబమ్, మెలనిన్, కెరోటిన్స్, కెరటిన్. యు సీ సో ఆప్షన్ బి మెలనిన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ చాలా ఫ్రీక్వెంట్గా అడిగేటటువంటి క్వశ్చన్ అండ్ అందరికీ దాదాపు తెలిసిన క్వశ్చనే. కానీ మిగతా ఆప్షన్స్ని బట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. సీబమ్ అంటే ఏంటి? నథింగ్ బట్ సీబమ్ అంటే మన స్కిన్లో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి పస్ లాంటి అంటే సీబమ్ నథింగ్ బట్ ఫ్యాటీ సెక్రెషన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సీబమ్. మెలనిన్ ఇస్ ద పిగ్మెంట్, స్కిన్ పిగ్మెంటింగ్ ఏమంటాము, స్కిన్ కలరింగ్ పిగ్మెంట్ అనొచ్చు దీన్ని. కెరోటిన్స్ అండ్ కెరటిన్. సో ఇలా మనం తీసుకున్నప్పుడు స్కిన్ కలర్ ఇచ్చే పిగ్మెంట్ ఏది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మెలనిన్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. And next we will move on to the next one. Melanocytes. Melanocytes secretes. Melanocytes అనేటటువంటి సెల్స్ ఏంటి? ఈ సెల్స్ ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయంటే melanocytes ఆర్ ద స్పెషల్ సెల్స్ ఆఫ్ ద స్కిన్. స్పెసిఫైడ్ లేదా స్పెషల్ లేదా మోడిఫైడ్ స్కిన్లో ఉండేటటువంటి స్పెషల్ సెల్స్. ఈ స్పెషల్ సెల్స్ యొక్క స్పెషల్ ఫంక్షన్ ఏంటి అంటే ఇవి ఒక టైప్ ఆఫ్ పిగ్మెంట్ని రిలీజ్ చేస్తాయి. ఆ పిగ్మెంట్ పేరు ఏంటి అంటే మెలనిన్. మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ని రిలీజ్ చేస్తాయి. ఈ మెలనిన్ పిగ్మెంట్ యొక్క స్పెసిఫిసిటీ అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే అవి మనం ఏ కలర్ ఉండాలి, జెనెటికల్గా మనం ఏ కలర్ ఉండాలో ఆ కలర్ని మన స్కిన్కి ఇస్తుంది. ఆ స్కిన్కి ఇచ్చేటటువంటి కలరింగ్ పిగ్మెంట్ని మెలనిన్ అంటాం. ఓకే. సో మెలనిన్, మెలనోసైట్స్ ఏం సెక్రెట్ చేస్తాయి? దే విల్ సెక్రెట్ ద నథింగ్ బట్ దే విల్ సెక్రెట్ ద మెలనిన్. Melanocytes secrete the melanin. You see here melanocytes secrete the melanin. Sebum is secreted by sebaceous glands. Sweat is secreted by the eccrine glands. And all of the above is the wrong answer. So option C, melanin. Melanocytes secretes the melanin pigment. Okay. Option C is the right answer. And next one, diaphoresis means. Diaphoresis. Diaphoresis ante enti ani adugutunnaru ikkada. So you see here we have got different options. Excessive production of sebum, excessive production of sweat, excessive skin shedding and excessive production of tears. So among the options diaphoresis means excessive production of sweat. డయాఫోర్సిస్ అనేది ఒక మైనర్ కండిషన్, నథింగ్ బట్ ఇందులో ఏంటంటే పర్సన్లో అసిటైల్ కొలిన్ ఉంటుంది కదా, అసిటైల్ కొలిన్ యొక్క హైపర్ యాక్టివేషన్ జరుగుతుంది. దానివల్ల ఏమైపోతుందంటే స్వెట్ గ్లాండ్స్ అనేటివి లేదా స్వెట్ గ్లాండ్స్ లేదా ఎక్రైన్ గ్లాండ్స్ అంటాము. ఈ ఎక్రైన్ గ్లాండ్స్ ఎక్సెసివ్ స్వెట్ ప్రొడక్షన్ అనేది చేస్తాయి, ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అంటాం. ఆ ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అనేది జరిగినప్పుడు దానికి మెడికల్ టర్మినాలజీలో ఉండే పేరు ఏంటి అంటే డయాఫోరిసిస్. ఇది ఎస్పెషల్లీ కొన్ని కండిషన్స్ లైక్ హైపర్ టెన్షన్ ఇలాంటి కండిషన్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే దీని యొక్క కాజేటివ్ హార్మోన్ ఏంటి అంటే అసిటైల్ కొలిన్ అనేది ఎలివేటెడ్గా ఉంటుంది, దానివల్ల ఎక్సెస్ స్వెట్టింగ్ అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే డయాఫోరిసిస్ అంటాం. ఆప్షన్ బి, ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ స్వెట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే.
And next we will move on to the next question. Healthy hair receives a good blood supply from. హెల్దీ హెయిర్కి, ఒక హెల్దీగా ఉండేటటువంటి హెయిర్కి మంచి బ్లడ్ సప్లై, గుడ్ బ్లడ్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నారు. యూ సీ హియర్ వీ హ్యావ్ గాట్ ద ఆప్షన్స్ యాజ్ హెయిర్ ఫాలికల్, హెయిర్ షాఫ్ట్, హెయిర్ పాపిలే, హెయిర్ బల్బ్. మనకి ఇక్కడ ఇలా ఆప్షన్స్ ఇచ్చారు కదా. మనం ఇలా హెయిర్ యొక్క స్ట్రక్చర్ని మనం తీసుకున్నట్లయితే, హెయిర్ యొక్క స్ట్రక్చర్ని మనం ఇలా డ్రా చేసుకున్నట్టయితే ఫస్ట్ కింద ఉండేటటువంటి ఈ పార్ట్ వచ్చేసి, ఈ సీక్వెన్స్లో ఫస్ట్ వచ్చేసి ఏముంటుందంటే హెయిర్ ప్యాపిల్లే ఉంటుంది. ఈ హెయిర్ ప్యాపిల్లే లోపల ఇక్కడికి బ్లడ్ సప్లై అనేది వచ్చి హెయిర్కి అంతా కూడా బ్లడ్ సప్లై అనేది అందిస్తూ ఉంటుంది. హెయిర్ యొక్క గ్రోత్కి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా హెయిర్ ప్యాపిల్లై నుంచి అందుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హెయిర్ ఫాలికల్ అంటే ఈ రీజియన్ని హెయిర్ ఫాలికల్ అంటాము. హెయిర్ షాఫ్ట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హెయిర్కి ఉండేటటువంటి లెంత్ అంటాం కదా, ఎంత లెంత్ ఉంటే దాన్ని షాఫ్ట్ అంటాము. హెయిర్ బల్బ్ అంటే ఇక్కడ బల్బ్ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ బల్బ్ స్ట్రక్చర్ని హెయిర్ బల్బ్ అంటాం. సో వీటన్నిటిలో హెయిర్ తన బ్లడ్ సప్లై ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే హెయిర్ పాపిల్లై నుంచి తీసుకుంటుంది. ఇట్ రిసీవ్స్ ఇట్స్ బ్లడ్ సప్లై ఫ్రమ్ ద హెయిర్ పాపిల్లై. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకే. And next we will move on to the next question. Which vitamin is synthesized when skin is exposed to ultraviolet rays of the sun? When అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే which vitamin is synthesized, ఏ వైటమిన్ ని సింథసైజ్ చేస్తుంది స్కిన్ కి వైటమిన్స్ ని సింథసైజ్ చేసేటట్టు ఒక వైటమిన్, ఒక స్పెషల్ వైటమిన్ ని సింథసైజ్ చేసేటటువంటి కెపాసిటీ ఉంటుంది. ఆ వైటమిన్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. సింథసైజెస్ వెన్ స్కిన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు అల్ట్రావైలెంట్ రేస్ ఆఫ్ ద సన్. సన్ యొక్క అల్ట్రావైలెంట్ రేస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ ఏ వైటమిన్ని సెక్రెట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇది జనరల్గానే స్కిన్కి వైటమిన్ డిని సెక్రెట్ చేసినటువంటి కెపాసిటీ ఉంటుంది. సో ఇక్కడ మన రైట్ ఆప్షన్ ఏంటంటే నథింగ్ బట్ వైటమిన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వైటమిన్ ఏ, బి, సి ఇవన్నీ కూడా మనము బయట నుంచే తీసుకోవాలి, మన బాడీలో అయితే జనరేట్ అవ్వవు. ఎస్పెషల్లీ సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రము మన బాడీలో వైటమిన్ డిని సింథసైజ్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఉంటుంది, అది కూడా స్కిన్నే చేస్తుంది. నథింగ్ బట్ సో స్కిన్ సింథసైజెస్ వైటమిన్ డి when it is exposed to ultraviolet rays. So option D, vitamin D is the right answer. Okay. And next we will move on with the next one. When one is having fever, ఒకరికి ఫీవర్ అంటే ఒకరికి ఎవరికైనా ఫీవర్ ఉన్నప్పుడు the excessive heat is removed by, హీట్ ఎక్సెస్గా ఉండేటటువంటి హీట్ని ఎలా పోగొట్టుకుంటారు అనేసి అంటే you see here for optionsలో different options as constriction of the skin blood vessels. స్కిన్ యొక్క బ్లడ్ వెజల్స్ని కన్స్ట్రిక్షన్ అంటే నథింగ్ బట్ దీన్ని ఏమంటాము, వాసో కన్స్ట్రిక్షన్ అంటాం. ఓకే, వాసో కన్స్ట్రిక్షన్. యాక్టివ్ ప్రొడక్షన్ ఆఫ్ స్వెట్, ఎక్సెస్గా స్వెట్ ప్రొడ్యూస్ అవ్వడము. నెక్స్ట్ వన్ కంట్రాక్షన్ ఆఫ్ ఎరెక్టర్ పిల్లై అనేటివి కన్స్ట్రిక్ట్ అయిపోవడము. నెక్స్ట్ వన్ ఎరెక్షన్ ఆఫ్ ద హెయిర్ షాఫ్ట్ అనేది ఎరెక్ట్ అయి స్ట్రైట్గా ఉండడం. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ మనకి హీట్ లాస్ అనేది జనరల్గా అంటే ఫీవర్లో కాకుండా మిగతా టైంలో హీట్ లాస్ అనేది 4 మెథడ్స్లో జరుగుతుంది. ఆ 4 మెథడ్స్ ఏంటి అంటే కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్, ఎవాపరేషన్ అనే 4 మెథడ్స్లో జరుగుతుంది. కానీ అదే మనం ఫీవర్ని తీసుకున్నప్పుడు ఫీవర్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. డిఫరెంట్ స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి షివరింగ్ స్టేజ్ అంటాం. షివరింగ్ స్టేజ్ ఫస్ట్ షివరింగ్ వస్తుంది. షివరింగ్ ఫాలోడ్ బై హై టెంపరేచర్ అంటే హై ఫీవర్ స్టేజ్, ఫీవర్ అనేది వస్తుంది. ఆ హై ఫీవర్ని మళ్ళీ బాడీ ఎప్పుడైతే ఎలా తగ్గించుకుంటుంది అంటే ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ స్టేజ్, బాగా స్వెట్టింగ్ వచ్చి తగ్గించుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఏమడుతున్నారు, వెన్ వన్ ఈజ్ హ్యావింగ్ ఫీవర్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఎక్సెసివ్ హీట్ని ఎలా రిమూవ్ చేసుకుంటుంది అంటే నథింగ్ బట్ ఆ హై టెంపరేచర్ని స్కిన్లో నుంచి అసిటైల్ కోలిన్ని రిలీజ్ చేసుకొని స్వెట్ ప్రొడ్యూస్ అయ్యేలాగా, ఎక్సెసివ్ స్వెట్ వచ్చేలాగా చేసుకొని ఆ స్వెట్తో పాటు సర్టెన్ హీట్ అనేది లాస్ అయిపోయేలాగా చేసుకొని టెంపరేచర్ని తగ్గించుకుంటుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటి, యాక్టివ్ ప్రొడక్షన్ ఆఫ్ స్వెట్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ we will move on to the next question. Sebaceous glands are not found in. Sebaceous glands ఎక్కడ ఉండవు అని అడుగుతున్నారు. Sebaceous glands, what are the sebaceous glands? సెబేషియస్ గ్లాండ్స్ అనేటివి సీబమ్ని సెక్రెట్ చేస్తూ ఉంటాయి. ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఎక్కడెక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అంటే జనరల్గా ఈ సెబేషియస్ గ్లాండ్స్ అడిక్వేట్గా ఫేస్ మీద ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆఫ్ ద చెస్ట్ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్స్లో ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ బటక్స్ రీజన్లో ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ద సెబేషియస్ గ్లాండ్స్. సెబేషియస్ గ్లాండ్స్ ఎక్కడ అబ్సెంట్ అయి ఉంటాయి అంటే నథింగ్ బట్ సోల్స్ ఆఫ్ ద ఫీట్,
పామ్స్లోను సోల్స్లోనూ ఉండవు సెబేషియస్ గ్లాండ్స్. సెబేషియస్ గ్లాండ్స్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సెబేషియస్ గ్లాండ్స్ వల్ల మనకి పింపుల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. పింపుల్స్ అనేటివి జనరల్గా డెవలప్ అవడానికి ఏ రీజన్స్లో డెవలప్ అవుతాయి? ఎస్పెషల్లీ ఆన్ ద ఫేస్, ఆన్ ద చెస్ట్, ఆన్ ద బ్రెస్ట్ అండ్ ఎస్పెషల్లీ ఆన్ ద బ్యాక్, అంటే అప్పర్ బ్యాక్లో కూడా ప్రజెంట్ అవుతాయి అండ్ బటక్స్ రీజన్లో కూడా డెవలప్ అవుతాయి. సో ఇలా అండ్ ప్యూబిక్ రీజన్లో కూడా సెబేషియస్ గ్లాండ్స్ అడిక్వేట్గా ఉంటాయి. ఎక్కడ ఉండవు అంటే పామ్స్ అండ్ సోల్స్లో మనకి ఎప్పుడు పింపుల్స్ రావు, అందుకే సెబేషియస్ గ్లాండ్స్ లేవు కాబట్టి మనకి రావు. సో కాబట్టి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో నథింగ్ బట్ ఇక్కడ చూడండి ఆప్షన్స్లో సోల్ ఆఫ్ ద ఫీట్ యొక్క సోల్లో కూడా సెబేషియస్ గ్లాండ్స్ ఉండవు అండ్ పామ్స్ ఆఫ్ ద హ్యాండ్లో కూడా ఉండవు. సో ఆప్షన్ బి ఏ అండ్ బి, ఆప్షన్ బి ఏ అండ్ బి బోత్ ఆర్ రైట్. నెక్స్ట్ బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ యొక్క బ్యాక్ సైడ్లో సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. సో హియర్ మన రైట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి. ఎందుకంటే ఆప్షన్ ఏ సోల్ ఆఫ్ ద ఫీట్లోనూ ఉండవు, పామ్స్ ఆఫ్ ద హ్యాండ్లో కూడా ఉండవు సెబేషియస్ గ్లాండ్స్. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ని కలిపి ఆప్షన్ ఏ అండ్ బి ఇచ్చారు కాబట్టి ఆప్షన్ సి, ఆప్షన్ ఏ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, we will proceed to the next question. Okay, healthy hair, actually we have healthy hair receives a good blood supply from, so మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది, నథింగ్ బట్ ఇట్ వాజ్ అ రిపీటెడ్ క్వశ్చన్. ఓకే, సో ఇట్ రిసీవ్స్ ద గుడ్ బ్లడ్ సప్లై ఫ్రమ్ ద హెయిర్ పాపిల్లై నుంచి తన గుడ్ బ్లడ్ సప్లైని తీసుకుంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, so these are all the various different questions we have discussed from integumentary system as well as burns, and I will get you some more questions about this system. And integumentary system గురించి అంటే ఇట్ ఈస్ ఆఫ్ ఏ, మనం ఓన్లీ integumentary systemని తీసుకుంటే ఈ బిట్స్ సరిపోతాయి, అంటే ఇంకా కొన్ని బిట్స్ ఐ విల్ గెట్ యూ. అంటే ఎస్పెషల్లీ యూ మస్ట్ కాన్సన్ట్రేట్ మోర్లీ ఆన్ ద బర్న్స్ టాపిక్ మీద ఎస్పెషల్గా కాన్సన్ట్రేట్ అవ్వాలి. రూల్ ఆఫ్ 9, డిఫరెంట్ మెథడ్స్, సర్ఫేస్ ఏరియా, ఇవన్నీ కూడా అండ్ ఫ్లూయిడ్ క్యాలిక్యులేషన్ ఉంది. వి విల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వి విల్ డిస్కస్ అబౌట్ ద ఫ్లూయిడ్ క్యాలిక్యులేషన్ అండ్ ద కంటెంట్. ఓకే, థ్యాంక్ యూ.